సెషన్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డీబగ్గింగ్ అనే సెషన్ వచ్చిన రోజున ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దనమాట. ఎందుకంటే డీబగ్గింగ్ అంటే ఏంటంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మాక్సిమం అందరూ కూడా ఏం చేస్తారంటే బగ్ ఫిక్సెస్ అంటారనమాట. అంటే ఏదైనా ఒక తప్పు చేశారనుకో, ఆ తప్పుని ఫిక్స్ చేయడానికి ఒక ప్రాసెస్ వాడతారు. దాన్ని ఏమంటారు డీబగ్గింగ్ అంటారు. డీబగ్గింగ్ చేసేటప్పుడు మనోళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఆ కోడ్‌ని ఎలా తీసుకుంటారు దానికోసం సెపరేట్‌గా టూల్స్ అనేది వాడతా ఉంటారనమాట. ఏ టూల్‌లో ఎలా చేస్తారు, ఏ టూల్ మీద ఏ కంటెంట్ చేస్తారు, ఎలా చేస్తారు, ఏ టాస్క్ వస్తే ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి అనేవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే డీబగ్గింగ్ సెషన్‌లోనే నేర్చుకోవచ్చు అనమాట. రిమైనింగ్ ద సెషన్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, డీబగ్గింగ్ సెషన్ అనేది మీ అందరికీ కూడా చాలా యూజ్ అయ్యేదనమాట. ఇదేంటి అంటే లేటెస్ట్ ప్రాజెక్ట్స్‌లో చేసే టాస్క్స్ ఏవైతే ఉన్నాయో ఆటిని మాత్రమే మీ అందరికీ కూడా డీబగ్గింగ్ సెషన్స్‌లో చెప్తున్నాననమాట. ఓకేనా? ఓకే. అలానే మనం ఈరోజు సెషన్ చెప్పుకునే ముందర మనం ఏం చేద్దామంటే కామెంటింగ్ అనగానే ఈ కామెంటింగ్ అనేది కూడా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనము మీరు కనుక ఏదైనా ఒక కోడ్ని కనుక మీకు టాస్క్లు ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. నెక్స్ట్ ఉంది ఆ టాస్క్లు ఇచ్చేటప్పుడు మీరందరూ కూడా ఏం చేస్తారు నీట్‌గా వెళ్ళి చాట్ జీపీటీలోకి వెళ్ళి కొడతా ఉంటారనమాట. కొట్టంగానే మీకు అక్కడ ఏమొస్తాయంటే కొన్ని కామెంట్స్ వస్తాయి. అంటే ఆ వచ్చిన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్‌లో ఏ కోడ్ మనది, ఏ కోడ్ ఏంది, ఇక్కడ ఏంది హ్యాష్‌లు ఇచ్చార్రా, పక్కన ఏవో మ్యాటర్ ఇచ్చార్రా, ఏందిరా మీనింగ్‌లు అనేసి ఆ కోడ్‌ని అర్థం చేసుకోవడం మీకు చాలా టఫ్‌గా ఉంటదనమాట. ఆ సెషన్‌ని కంప్లీట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కామెంటింగ్ అనే ఒక సెషన్ కనుక మనం నేర్చుకున్నామనుకో, మనం చేసే చాట్ జీపీటీలో గానీ, జెమినీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ యాప్‌లో గానీ మనం చెక్ చేసేటప్పుడు ఏమైద్దంటే, ఆ కోడ్‌ని అర్థం చేసుకోవడం అనేది దాదాపు అర్థం చేసుకోవచ్చనమాట. ఓకేనా? అవన్నీ ఏంది అనేది ఈరోజు సెషన్‌లో నేర్చుకోవడం అనేది జరిగిద్దనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్ అనమాట. సో దానికంటే మొదలు మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ లెట్స్ స్టార్ట్ ఫర్ టుడేస్ అవర్ సెషన్. మన సెషన్ ఏం చేద్దామంటే స్టార్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే వన్ మోర్ న్యూ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తాం అనమాట. అదే ఏంటిదంటే రౌండ్ 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 ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో మనం నేర్చుకుంటాం అనమాట. అంటే ఏంటిది అంటే మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఒక కోడ్ ఉంది చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి రౌండ్ ఆఫ్ అని పెట్టేసి 3.14 అని పెట్టేసి తర్వాత ఒక కామా ఉంది 1 అని ఉంది. అదేందో నాకు అనవసరం. అక్కడ ఒక నంబర్ ఉంది చూడండి 3.14 అని ఉంది చూడండి. దాన్ని ఏమంటారంటే ఒక ఫ్లోట్ ఫ్లోటింగ్ డేటా టైప్కి సంబంధించిన ఒక డిజిట్ అని చెప్తారన్నమాట. అంటే ఫ్లోట్ అంటే మీ అందరికీ అర్థమైంది కదా. ఫ్లోట్ అంటే ఏంటిది మీ అందరికీ తెలుసు కదా. బోల్డ్ అండ్ డేటా టైప్స్ ఉంటాయని మన అందరికీ తెలుసు కదా వాల్యూస్. దాంట్లో ఫ్లోట్ అంటే ఏం చెప్పారు? డెసిమల్ పాయింట్. ఫ్లోట్ అంటే ఏమని చెప్పారంటే ఏదైనా ఒక నెంబర్కి కనుక డెసిమల్ పాయింట్ కనుక ఉంది అనుకో దాన్ని ఏమంటారంటే ఫ్లోటింగ్ టర్మ్ అని పిలుస్తారు అనమాట. 1.4 అని తీసుకున్నాను. ఇక్కడ పాయింట్ ఉంది చూడు, ఈ పాయింట్ని ఏమంటారంటే డెసిమల్ పాయింట్ అని పిలుస్తారు అనమాట. దీని తర్వాత ఉండే దాన్ని ఏమంటారంటే ఫ్రాక్షన్ పార్ట్ అని పిలుస్తారు అనమాట. ఇదంతా మనందరికీ తెలుసు కదా. ఓకే. అంటే ఒక డెసిమల్ నంబర్ ఉంది. ఈ నంబర్ నేను ఏం చేద్దాం అనుకున్నానంటే షార్టెస్ట్గా అంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ అంటారు కదా. అంటే ఈ డెసిమల్ పాయింట్ నేను ఏం చేశానంటే అప్రాక్సిమేట్గా మనం తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారు అనే దాని గురించి మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకుంటాం అనమాట. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడం అనేది చేస్తున్నాం అనమాట. అంటే సపోజ్ దట్ ఇప్పుడే ఇదే ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఏంటిదంటే నాకు ఒక ఫ్లోటింగ్ టర్మ్ ఉందనమాట. ఏమనుంది 3.4 అని ఉంది. దీంట్లో నేనేం చేద్దామంటే ఒక సింగిల్ టర్మ్ అనేది చూసుకుందాం అనుకున్నాను. సింగిల్ టర్మ్ అంటే ఎంత? ఇప్పుడు నాకు ఎంత అయిందంటే ఒక నంబర్ తీసుకున్నాను. టైం ఎంత అయింది అంటే 10:40 అయింది అనుకున్నాను. అరే ఆ 40 గీటీలు ఎంతరా రౌండ్ ఫిగర్ చేసి చెప్పురా అన్నాడు. అంటే మా సతీష్ నేనేం చేశానంటే ఒక షాపింగ్కి వెళ్దాం అనేసి వెళ్ళామన్నమాట. సరే అనేసి ఏమని అడిగానంటే వాడి దగ్గర డబ్బులు లేవంట. ఆ క్లాత్కి డబ్బులు ఎంత అయినాయి అంటే 99 రూపీస్ అయినాయి అనమాట. అయితే నేనేం చేశానంటే నా దగ్గర ఫోన్పే ఉంటే వాడికి ఏం చేశానంటే ఫోన్పేలో 99 రూపీస్ కట్టేసాను అనమాట. తర్వాత వాడు ఇంటికి వచ్చినాక నాకేం చేశారంటే నా 99 రూపీస్ ఇవ్వకుండా నాకేం చేశారంటే సార్ నా దగ్గర ఫోన్పేలో అవి లేవు సార్ అని అన్నాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు 99 రూపీస్ ఇస్తాడా? తీసుకొచ్చి చేసేసి 100 రూపీస్ అనేది చేశాడనమాట. ఓకే అంటే ఏదైనా ఒక ఏదైనా ఒక నంబర్ని రౌండ్ ఆఫ్ చేయడం అనమాట. అంటే రౌండ్ ఆఫ్గా తీసుకోవడాన్ని
ఏమని పిలుస్తారంటే అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక ఫ్లోట్ ఆఫ్ ద టర్మ్ని అంటే ఒక డెసిమల్ పాయింట్తో ఉన్న ఒక నంబర్ని నేనేం చేశానంటే రౌండ్ ఫిగర్ నంబర్గా తీసుకోవాలి అంటే దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయగలమంటే ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఆ దాన్ని ఏమంటారంటే రౌండ్ ఆఫ్ అని పిలుస్తారనమాట. అంటే ఏంటిదనే చూద్దాం. అగైన్ మళ్ళీ చెప్తాను అనమాట, కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను. ఏంటంటే ఏదైనా ఒక డెసిమల్ పాయింట్తో ఉన్న ఒక ఫ్లోట్ ఆఫ్ ద టర్మ్ అంటే ఒక ఫ్లోటింగ్ నంబర్ తీసుకుంటే, ఫ్లోటింగ్ అని చెప్పట్లేదు, ఒక డెసిమల్ నంబర్ అనుకున్నాను. ఒక డెసిమల్ నంబర్ని నేనేం చేసుకున్నానంటే ఒక రౌండ్ ఫిగర్గా ఉండే ఒక నంబర్గా మార్చాలి అంటే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఫామ్ చేస్తాం అన్నమాట. దానిని ఏమని పిలుస్తారంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. ఎలా ఏంటిది అనేది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన కోడ్లోకి వెళ్ళేసి ఒక్కసారి ఏం చేద్దామంటే ఆ కోడ్ని అర్థం చేసుకొని ఇంకా ఇన్ డీటెయిల్డ్గా మనం ఏం చేద్దామంటే ఈ సెషన్లో కంప్లీట్ అనేది చేసుకుందాం అనమాట. ఓకేనా? మీ అందరికీ కూడా చెప్పే కాన్సెప్ట్స్ అన్ని ఎక్కడ దాకా చెప్తున్నానంటే స్కోప్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అంటే మన ఎన్విరాన్మెంట్లో అంటే లైక్ ఒక డెవలపర్కి కావాల్సిన స్కోప్ ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మాత్రమే మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ కనుక మీరు చూసారనుకో, ఇక్కడ ఒక కోడ్ ఉంది చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు రౌండ్ ఆఫ్ అని పెట్టేసి 3.14, 1 అని ఉంది. దాని కింద ఏముంది ప్రింట్ ఆఫ్ ఏ అని ఉంది. అని ఇవ్వగానే ఏమైందంటే మీరు ఇక్కడ స్క్రీన్లో కనుక చూశాను, అక్కడ ఒక నెంబర్ ఉంది. ఏముంది 3.14 అంటే అక్కడ ఒక నెంబర్కి మధ్యలో ఇంకో నెంబర్కి మధ్యలో ఒక చుక్క కనుక వచ్చిందనుకో, ఏదైనా ఒక నెంబర్ సెట్ కనుక తీసుకుంటే దానిలో ఒక చుక్క వచ్చి దాని తర్వాత కనుక నెంబర్ రిపీట్ అయిందనుకో దాన్ని ఏమంటారంటే డెసిమల్ డిజిట్ అని పిలుస్తారు అనమాట. అంటే నాకు అవి కూడా తెలియదు. అలా నంబర్ పక్కన ఒక చుక్కకు వచ్చి తర్వాత వేరే నంబర్ కనుక రిపీట్ అయిందనుకో దాన్ని ఏమంటారంటే ఫ్లోటింగ్ నంబర్ అని పిలుస్తారు అనమాట. ఓకే, అంటే నాకు ఒక ఫ్లోటింగ్ నంబర్ ఉంది. ఆ ఫ్లోటింగ్ నంబర్ని నేనేం చేశానంటే దాంట్లో ఏముంది 3.14 అని ఉంది. దాంట్లో నేనేం చేసుకున్నా అంటే అన్ని నెంబర్లు తీసుకోకుండా డెసిమల్ పాయింట్ తర్వాత ఒకే ఒక్క క్యారెక్టర్ తీసుకోవాలనుకున్నాను. అలా తీసుకోవాలంటే నాకు ఏం చేశాడో నాకు తెలియదు. పక్కన 1 అని పెట్టాను. 1 అని పెట్టగలను, నేను ప్రింట్ ఆఫ్ ఏ అని పెట్టగలను. నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, నేను తీసుకున్న ఫ్లోటింగ్ నెంబర్ ఎంత 3.14. దానిలో నాకు పాయింట్ తర్వాత ఒక నెంబర్ మాత్రమే రావాలంటే నేను అక్కడ ఒకటి పెట్టాను. ఎందుకు పెట్టాను అంటే తర్వాత చూద్దాం అని పెట్టగలను. నాకు అవుట్పుట్ ఏమని ప్రింట్ అయిపోయింది 3.1 అని ప్రింట్ అయిపోయింది. ఇలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం చేయగలం అన్నమాట. దానిని ఏమంటారంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయగలం అనమాట. అంటే ఈ కాన్సెప్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ పీపీటీలో నేర్చుకుంటే మనకి ఈ కాన్సెప్ట్ అనేది అర్థం కాదనమాట. అందుకోసం నేనేం చేస్తానంటే ఓన్గా మనం ఏం చేద్దామంటే పెయింట్లోకి వెళ్ళి ఒకసారి చెప్పుకొని ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే అగైన్ లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ పీపీటీకి వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఈజీగా నేర్చుకొని వెళ్ళిపోతాం. ఓకే, అంటే నేనేం చేశానంటే ఒక ఫ్లోట్ ఆఫ్ దట్ నెంబర్ తీసుకున్నాను. అంటే ఒక ఫ్లోటింగ్ టర్మ్ తీసుకున్నాను. ఆ ఫ్లోటింగ్ టర్మ్ అనేది తీసుకున్నాను. ఏమని తీసుకున్నానంటే ఒక ఫ్లోట్ ఆఫ్ ద టర్మ్ తీసుకున్నాను అనమాట. ఏం తీసుకున్నా అంటే 3.14 అని తీసుకున్నాను. దీని యొక్క అవుట్పుట్ నాకు ఎంత కావాలి అనుకున్నానంటే 3.1 అని రావాలి అనుకున్నాను. అంటే నేను ఒక ఫ్లోట్ ఆఫ్ ద టర్మ్ తీసుకున్నాను. దాంట్లో నాకు ఏం కావాలి అనుకున్నా అంటే ఈ తీసుకున్న నెంబర్ నుండి నాకు అవుట్పుట్ అనేది ఇలా రావాలి అనేసి చేశాను. ఇలా రావాలి అంటే నేను ఏం చేస్తాను అనేది ఒకసారి చూద్దాం. అలానే రెండో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎంత తీసుకున్నానంటే 2.868 అనే ఒక డెసిమల్ నెంబర్ తీసుకున్నాను. అంటే డెసిమల్ నెంబర్ అంటే ఏంది, పాయింట్ ఉంది అంటే దాన్ని డెసిమల్ నెంబర్ అంటారని చెప్పాను కదా. దీనిలోకి నాకేం కావాలనుకున్నానంటే 2.86 అనే అవుట్పుట్ రావాలి అనుకున్నాను. ఈ నెంబర్ బట్టి నేను తీసుకోవాలి అనుకున్నాను అవుట్పుట్లో. ఇలా తీసుకోవాలంటే మనం ఏం చేస్తాం, అలానే 1.037 అని ఒకటి ఉందన్నమాట. దీని యొక్క అవుట్పుట్ అనేది నేను ఏం చేయాలి అనుకున్నాను అంటే 1 అని మాత్రమే తీసుకోవాలనుకున్నాను. ఇలా తీసుకోవాలంటే ఏం చేస్తాము,
పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడు. ఈ 3 ఎగ్జాంపుల్స్ నుండి మనం అవుట్పుట్ అనేది రైట్ సైడ్ చూపించిన అవుట్పుట్ అనేది మనం ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేయగలమంటే దీన్ని అచీవ్ అనేది చేయగలమన్నమాట. అంటే ఒక ఫ్లోటింగ్ టర్మ్లో నుండి సర్టైన్ పార్ట్ ఆఫ్ ద డెసిమల్ నంబర్స్ని మనం ఎలిమినేట్ చేసి కనుక తెచ్చుకోవాలి అనుకున్నాం అనుకో, రెడ్యూస్ చేసి తెచ్చుకోవాలి అనుకున్నాం అనుకో, అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. దానిని ఏమంటారంటే రౌండ్ ఆఫ్ అని పిలుస్తారు అనమాట. రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు, ఒక పెద్ద ఫ్లోటింగ్ టర్మ్లో నుండి కొన్ని డెసిమల్స్ని మనం ఏం చేయొచ్చు అంటే రెడ్యూస్ చేసి మనకి ఎంతైతే రెడ్యూస్ చేయాలో అలా రెడ్యూస్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఇది చూడు, ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఏముంది, ఒక డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి అనమాట. వాటిలో నాకు ఏం కావాలంటే 2 డిజిట్స్ మాత్రమే తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అన్న ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఒక డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి అనమాట. ఆ 2 డిజిట్ నుండి ఓన్లీ 1 డిజిటే నేను తెచ్చుకోవాలనుకున్నాను అవుట్పుట్లో. అలా తెచ్చుకోవాలనుకున్నా ఇక్కడ నాకేం చేశానంటే థర్డ్ ఎగ్జాంపుల్ 1 పాయింట్ తర్వాత చాలా నెంబర్స్ ఉన్నాయి. వీటన్నిటి నుండి నేను ఏం చేద్దాం అనుకున్నాను అంటే 1 అనే ఒక నెంబర్ని తెచ్చుకోవాలి అనుకున్నాను. ఇలా తెచ్చుకోవాలి అంటే నేను ఏం చేయాలి అంటే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేయగలమంటారు. దానిని ఏమంటారంటే రౌండ్ ఆఫ్ అని పిలుస్తారు అనమాట. రౌండ్ ఆఫ్ అని పిలుస్తారు. అంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయగలమంటే ఇక్కడ చేసిన సొల్యూషన్స్ మనం ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఈ అచీవ్ చేసేటప్పుడు ఈ ఆఫ్ లోపల మనం ఏం చేయాలి అంటే ఒక క్యారెక్టర్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ క్యారెక్టర్ అనేది ఏమి ఇవ్వాలంటే ఫ్లోటింగ్ టర్మ్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే రౌండ్ ఆఫ్ అని పెట్టేసి దానిలో మనం ఏం చేస్తామంటే ఒక ఫ్లోట్ టర్మ్ కనుక ఇచ్చేసామనుకో, అప్పుడు మనం ఏం చేయగలమంటే దానిలోంటి డెసిమల్ పార్ట్స్ని మనం ఏం చేయాలంటే రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఎలా చేస్తారు ఏంటిది అనేది ఒక్కొక్క ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. దాంట్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసుకుని వద్దాం. ఓకేనా? ఓకే. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లే గ్రౌండ్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక నెంబర్ తీసుకున్నాను అనమాట. ఏమని తీసుకున్నా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేశాను ఒక నెంబర్ తీసుకున్నాను. ఏ నెంబర్ తీసుకున్నాను? 1.09867 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఓకే, దీంట్లో ఇంత నెంబర్ నాకు అనవసరం. ఓన్లీ నేను ఏం చేశానంటే ఒకే ఒక్క నెంబర్ అనేది నాకు మాత్రమే కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఈ డెసిమల్ నెంబర్ మొత్తం డెసిమల్ పార్ట్ అంతా తీసేసి నాకు ఓన్లీ రౌండ్ ఫిగర్ నెంబర్ ఒక్కటే తీసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు నేనేం చేశానంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ వాడి ఆ దానిలోకి వెళ్ళేసి నేను ఏం చేశానంటే వేరియబుల్ పెట్టాను అనమాట. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది అవుట్పుట్ ఏమొచ్చిందంటే నేను తీసుకున్న ఒక ఫ్లోటింగ్ టర్మ్లో నుండి డెసిమల్ పాయింట్ మొత్తం కూడా నాకు పోయేసేసి దానిలో ఉన్న రౌండ్ ఫిగర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ తెచ్చుకోవాలని నేను ఏం చేశానంటే ఇలా రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం చేయొచ్చు అనమాట. ఓకేనా? అర్థమైందా? ఓకేనా? అంటే ఒక నెంబర్ తీసుకున్నాను. నేనేం తీసుకున్నాను? 1.09867 అట్లా ఏదో ఒక నెంబర్ తీసుకున్నాను. ఆ నెంబర్లో నేనేం చేశానంటే రౌండ్ ఫిగర్ అంటే దానికి దగ్గరలో ఉన్న కన్సిడర్ చేసే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ తెచ్చుకోవాలనుకున్నాను. నేను డెసిమల్ పార్ట్స్ అన్నీ తీసేసేసి దాంట్లో నాకున్న మెయిన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఒక్కటే తెచ్చుకోవాలనుకున్నాను. నేను ఏం చేశానంటే ఇలా రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. ఈ రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఈ రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ చేసేటప్పుడు దీనిలో మనం ఏం చేసేసామంటే ఒక నంబర్ని మాత్రమే పెట్టామనుకో అంటే ఏమైతే చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్లో చూద్దాం. దీనిలో 2 టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. 2 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టెప్స్ ఏంటిదో తెలియాలి అంటే మరొక ఎగ్జాంపుల్ ద్వారా కూడా మనం ఏం చేద్దాం, స్టెప్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసాను. నేనేం చేశానంటే రౌండ్ ఆఫ్ అని పెట్టేసేసి ఒక నెంబర్ తీసుకున్నాను అన్నమాట. ఎంత తీసుకున్నాను? 2.1. ఇక్కడ నేనేం చేశానంటే 2 పాయింట్ అని పెట్టేసి తర్వాత నేనేం చేశానంటే ఎంత ఫ్లోటింగ్ టర్మ్ అనేది ఒకటి తీసుకున్నాను అనమాట.
దీనిలో నేనేం చేస్తానంటే ఆ పక్కన రాసాను చూడు చుక్క తర్వాత, చుక్క అంటే డెసిమల్ పాయింట్ అంటారు కదా, డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ అంతా తీసేసేసి నాకు ఓన్లీ 2 అనే అవుట్పుట్ అనేది రావాలి అంటే అప్పుడు నేనేం చేశానంటే ప్రింట్ చేసి పడేస్తాను అనమాట. నాకేమైంది అంటే ఆ ఉన్న డెసిమల్ పార్ట్ అంతా పోయి నాకేమైందంటే ఈ నెంబర్లో నియరెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో రౌండ్ ఫిగర్ నెంబర్, ఆ నెంబర్ని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఈ రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. ఈ రౌండ్ ఆఫ్ అనేది మనం వాడాలి అంటే మనకి 2 టెక్నిక్స్ ఉన్నాయి అనమాట. ఏంటిది అంటే రౌండ్ ఆఫ్ పెట్టి ఇక్కడ కనుక ఫ్లోటింగ్ నెంబర్ కనుక పెట్టామనుకో అప్పుడు మనకి ఏమొస్తుందంటే దానిలో ఉన్న డెసిమల్ పాయింట్ అంతా పోయేసేసి నాకేమైందంటే దానికి మనం తీసుకున్న నంబర్కి నియరెస్ట్ రౌండెడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ని మాత్రమే మనకి ప్రింట్ చేయడం అనేది జరిగింది అనమాట. అలానే మనం కనుక ఏం చేసామంటే దీనిలో ఇంకొక టెక్నిక్ ఉందన్నమాట. ఏమని ఉందంటే రౌండ్ ఆఫ్ అని పెట్టేసేసి ఇక్కడ నేనేం చేశానంటే ఒక ఫ్లోటింగ్ నెంబర్ ఇచ్చాను అనమాట. ఏమని ఇచ్చానంటే 3.14 అని పెట్టాను అనమాట. ఒక ఫ్లోట్ నెంబర్ ఇచ్చేసేసి దాని పక్కన కామా పెట్టేసి ఇక్కడ నేనేం చేశానంటే 1 అని ఇచ్చాను. ఇచ్చి చూడగల నాకేమైద్దో చూద్దాం. ఏమైద్దో చూద్దాం అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఇదే నెంబర్ పక్కన నేనేం చేశానంటే ఒక కామా పెట్టేశాను, కొంచెం స్పేస్ ఇచ్చేసి ఇక్కడ నేనేం చేశానంటే 2 అని పెట్టాను. 2 అని పెట్టి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే మనం తీసుకున్న ఫ్లోటింగ్ టర్మ్లో ఉండి నేను 1 అని ఇచ్చి చూద్దాంలే. 1 అని పెట్టాను. 1 అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే మనం తీసుకున్న ఫ్లోటింగ్ టర్మ్లో నుండి ఒక డెసిమల్ పాయింట్ మాత్రమే రావడం అనేది జరిగిందనమాట. ఎందుకు ఇలా వచ్చింది, ఏంటి దాని సింటాక్స్ అనేది ఈరోజు సెషన్లో నేర్చుకుందాం. ఓకేనా? ఓకేనా? అంటే మనకి ఏదైనా ఒక గివెన్ నెంబర్ కనుక ఇస్తే ఫ్లోటింగ్ నెంబరు దానిలో డెసిమల్ డిజిట్స్ మనం ఎన్ని తీసుకోవాలి అనేది చెయ్యాలి అంటే దానికోసం మనం ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అంటే ఒక ఫ్లోటింగ్ టర్మ్లో మనం ఎన్ని డెసిమల్స్ని అయితే తీసుకోవాలో అన్ని డెసిమల్స్ని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక పైథాన్ అనే ప్రోగ్రామింగ్ నుండి అప్పుడు మనం ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ ద నంబర్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయగలమంటే నేర్చుకోవచ్చు అనమాట. అది చేయాలి అంటే మనకి ఏం చేయాలి అంటే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట, సింటాక్స్. ఏమనుందంటే రౌండ్ ఆఫ్ అని పెట్టేసేసి అక్కడ ఫ్లోటింగ్ నెంబర్ కనుక పెట్టేసేసి పక్కన మనం కామా పెట్టేసి అక్కడ డిజిట్స్ అంటే మనం ఏం చేసాము ఫ్లోటింగ్ నెంబర్ నుండి నువ్వు ఎన్ని డిజిట్స్ అయితే తెచ్చుకోవాలనుకుంటున్నావో అది కామా పక్కన కనుక చెప్పామనుకో అప్పుడు మనకి ఏమైద్ది అంటే మనం తీసుకున్న నంబర్లో నుండి డెసిమల్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి అంటే వరుసగా మనం ఏ డిజిట్ అయితే చెప్పామో అన్ని డిజిట్స్ రావడం అనేది జరిగింది అనమాట. సపోజ్ దట్ మనం అక్కడ డిజిట్ అనేది ఏది చెప్పకుండా కనుక వదిలేసేసామనుకో డిఫాల్ట్గా ఏం చేస్తుందంటే 0 అని తీసుకుంటుంది. ఆ 0 అని తీసుకోవడం ద్వారా ఏమైందంటే మనం తీసుకున్న నెంబర్కి రౌండ్ ఆఫ్ ద నెంబర్ నియర్ బై ద నెంబర్ ఎంత ఈక్వల్గా ఉంటుందో అప్రాక్సిమేట్ నెంబర్ ఆ నెంబర్ని తీసుకోవడం అనేది చేసేస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ని చేయాలి అంటే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం తీసుకున్న కోడ్లో ఉన్న ఎగ్జాంపుల్ ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లో వచ్చేసేసి మరొక ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకే. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక కోడ్ ఉందనమాట. ఏ ఈక్వల్ టు ఎంత ఉందంటే 3.14 అని ఒక నంబర్ ఉందనమాట. ఇది ఒక ఫ్లోటింగ్ నంబర్. దానిలోండి నేనేం చేద్దాం అనుకున్నానంటే డెసిమల్ పార్ట్ నేనేం చేద్దామంటే ఈ ఫ్లోటింగ్ టర్మ్లో డెసిమల్ పార్ట్ అంటే డెసిమల్ పాయింట్ తర్వాత నాకు ఓన్లీ ఒకే ఒక్క డిజిట్ తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేస్తాను ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేయొచ్చు. ఎలా అంటే రౌండ్ హాఫ్ అని పెట్టేసేసి అక్కడ మనం ఏం చేయాలి ఫ్లోటింగ్ నెంబర్ అన్నా ఇవ్వాలి, లేకపోతే అది స్టోరేజ్ అయిన వేరియబుల్ అన్నా ఇవ్వాలి. ఆ వేరియబుల్ ఏది ఫ్లోటింగ్ నెంబర్ ఇవ్వాలి, నేను డైరెక్ట్గా వేరియబుల్తో చేద్దాం. అందుకని ఏ అని ఇచ్చాను, తర్వాత కామా పెట్టాను, తర్వాత నేను ఏం చేశానంటే స్పేస్ ఇచ్చేసి ఇక్కడ 1 అని పెట్టాను. అంటే ఏంది మనం తీసుకున్న ఫ్లోటింగ్ నెంబర్లో మెయిన్ నెంబర్ వచ్చి తర్వాత డెసిమల్ వచ్చి తర్వాత ఇన్ని క్యారెక్టర్స్ అనేవి తీసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ అని పెట్టేసి నంబర్ని చెప్పి కామా పెట్టి తర్వాత డిజిట్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ ఆప్షనల్ డిజిట్ మనం ఏదైతే చెప్తామో మనం రాసుకున్న ఫ్లోటింగ్ డిజిట్లో నుండి అన్ని క్యారెక్టర్స్ రావడం అనేది జరిగింది అనమాట. ఒకసారి మనం కూడా ఏం చేసామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ చేసి చూసాను అనమాట. అప్పుడు నాకేం చేశానంటే ఇప్పుడు చూడు నేనేం చేశాను రౌండ్ ఆఫ్ పక్కన
ఫ్లోటింగ్ నంబర్ పెట్టాను అనమాట. అదే నేను ఇక్కడికి వెళ్ళేసి ఈ నంబర్ తీసేసేసి 2 అని పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందంటే నేను తీసుకున్న ఫ్లోటింగ్ నంబర్ ఏదైతే ఉందో దానిలో డెసిమల్ పాయింట్ తర్వాత నాకు ఏమైంది అంటే 2 క్యారెక్టర్స్ మాత్రమే, 2 డిజిట్స్ మాత్రమే నాకు ఏమైంది అంటే రావడం అనేది జరిగిందనమాట. ఓకే డన్. ఇలా తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయవచ్చు అనేసి మీ అందరికి అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీబడి? ఇదంతా చిన్నప్పుడే నేర్చుకున్నారా? నాకు అర్థమైపోయింది. ఓకే డన్. అలానే మనం ఏం చేద్దామంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ని కంప్లీట్ చేసేద్దాం. నాకు ఇక్కడ సతీష్ ఇక్కడ కనుక చూస్తే లెఫ్ట్ సైడ్ ఒక కోడ్ ఉంది చూడు. ఏమనుందంటే ఏ ఈక్వల్ టు 0.341 అని ఉంది. దాంట్లో ప్రింట్ ఆఫ్ రౌండ్ ఆఫ్ ఏ కామా 2 అని తీసుకున్నాను. అవుట్పుట్ ఏం రావచ్చు? వాట్ వుడ్ బి ద అవుట్పుట్? 0.34. ఓకేనా? ఒక్కసారి మనోడు చెప్పిందంతా కూడా కరెక్టో కాదనేది ఒక్కసారి చెక్ చేసి వచ్చింది. ఏమనుంది మనకి నంబరు 0.0. ఏమనుంది కోడు? 0.341 అని ఉంది. దాంట్లో నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టి రౌండ్ ఆఫ్ ఏ కామా 2 అని పెట్టాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? 0.34. అంటే ఏ అంటే ఏమంటారంటే ఫ్లోటింగ్ టర్మ్. ఆ ఫ్లోటింగ్ టర్మ్లో కామా పెట్టి పక్కన 2 పెట్టారంటే దాని మీనింగ్ ఏంది? అక్కడ మనకి ఏమైందంటే డెసిమల్ పాయింట్లో మనం తీసుకున్న ఫ్లోటింగ్ నెంబర్లో నుండి మనకి ఏమైందంటే పాయింట్ తర్వాత నుండి 2 క్యారెక్టర్స్ మాత్రమే తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే పైథాన్లో కోడ్ ఇలా రాయడం ద్వారా మనం ఏం చేయగలమంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే. అలానే ఇప్పుడు మా వసంత అనే అమ్మాయి చెప్పింది అనమాట. నాకు కోడ్ ఒకటి ఉందనమాట. ఏమనుందంటే 9.1234 అని ఉంది. దాంట్లో నేను ఏం చేశానంటే 3 అని పెట్టాను. అప్పుడు నాకేం రావచ్చు? 9. ఏముంది ఒకసారి చూద్దాం. నా కోడ్ ఏముందంటే 9.1234 అని ఉంది. నేనేం చేశానంటే తర్వాత నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ రౌండ్ ఆఫ్ ఏ కామా 3 అని పెట్టాను. ఇప్పుడు వాట్ వుడ్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్? నేను అనవసంత డూ యూ నో? 9.123. ఓకే. అంటే ఇది కరెక్టా కాదనేది ఒకసారి చూసాను అనమాట. ఓకే. యా కరెక్ట్గానే వచ్చేసిందని అనిపించింది అనమాట. ఓకే. ఇప్పుడు నేను నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా నాకు అర్థమైపోయింది. అంటే ఒక ఒక ఫ్లోటింగ్ నెంబర్ అనేది ఉంటుంది. ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్లో నుండి డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయో అన్ని క్యారెక్టర్స్ని మనం తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తాం అనమాట. ఏంటిది అంటే రౌండ్ ఆఫ్. అంటే ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ కనుక తీసుకుంటే దానిలో ఒక డెసిమల్ పాయింట్ తర్వాత మనం ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయో అన్ని క్యారెక్టర్స్ని మనం తెచ్చుకోవాలి అంటే పైథాన్లో ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ అని పెట్టేసేసి మనం తీసుకున్న ఫ్లోటింగ్ నెంబర్ని ఇచ్చేసి కామా పెట్టేసి నాకు 2 క్యారెక్టర్స్ రావాలనుకున్నాను అనుకో ఫ్లోటింగ్ పాయింట్లో నుండి డెసిమల్ పాయింట్ తర్వాత అప్పుడు నేను అక్కడ 2 అని పెట్టాను. మనం తీసుకున్న ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ నుండి 2 డిజిట్స్ మాత్రమే వస్తాయి అనమాట. అదే 1 అని పెట్టాను ఏమైందంటే ఒక డెసిమల్ పాయింట్ తర్వాత 1 క్యారెక్టర్ని మాత్రమే తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట ప్రోగ్రామింగ్. ఓకే. అలానే మనం ఇంకోటి ఏం చేద్దామంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏముందంటే ఇప్పుడు నాకు ఆ సతీష్ అనే అబ్బాయి చెప్తాడనమాట. ఇక్కడ నాకు ఒక నెంబర్ ఉందనమాట. ఏమనుందంటే ఒక కోడ్ ఉందనమాట. ఏమనుందంటే రౌండ్ ఆఫ్ 1.0463, 2 అని ఉంది. ప్రింట్ ఆఫ్ ఏడో కోడ్ ఉందనమాట. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? 1.0463, 2 మొత్తం వచ్చేసి. ఇప్పుడు నాకు ఏమని రావచ్చు అంటే ఇక్కడ కోడ్ చూడు, కోడ్ జాగ్రత్త చూడు. ఏ ఈక్వల్ టు రౌండ్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే 1.0463, 2 అని పెట్టాను. 1 ఒకటి వచ్చేసి. వసంత వాట్ వుడ్ బి ద అవుట్పుట్? సార్ 1.0463. 1.04. హర్ష వాట్ వుడ్ బి ద అవుట్పుట్? యా ఒకసారి మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి సజయ్ డూ యూ నో? యా నేనేం చేస్తానంటే ఏ ఈక్వల్ టు
ఏమని చేశానంటే ఏమైంది నా దగ్గర 1 పాయింట్ ఏముంది 0463 ఓకేనా? ఇస్ ఇట్ కరెక్ట్? ఓకే Yes, sir. అంటే Comma 2. అంటే రాశాను. ఈ నంబర్ తీసుకున్నాను. ఈ నంబర్లో నేను ఏం చేశానంటే రౌండ్ హాఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఈ నంబర్ తీసుకొని దాని పక్కన కామా పెట్టేసేసి నేను ఏం చేశానంటే ఏమని పెట్టాను 2 అని పెట్టాను. 2 అని పెట్టేసి నేను ఏం చేశానంటే తర్వాత ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఏ అని రాశాను అనమాట. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? హరివందన వాట్ విల్ బి ద అవుట్పుట్? చూద్దామా? మా వసంతాన్ని అమ్మ ఏం చెప్పిందంటే 0.46 అని వస్తుందని చెప్పింది. ఇప్పుడు నేను క్లియర్ అవుట్ చేస్తుంటే నాకు ఎంత వచ్చిందంటే 1.05 అని వచ్చింది. అరే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అంతా కూడా కరెక్ట్గా వర్క్ అవ్వలేదని నాకు అనిపించింది. బై ఎందుకు అని నాకు అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇందాకటి దాకా చేస్తే కరెక్ట్గా వచ్చింది. ఈ ఒక్క క్వశ్చన్కి నాకు ఎందుకు వచ్చిందంటే ఇలా అవుట్పుట్ వచ్చింది. అంటే ఏంటిది అనేది ఒక కాన్సెప్ట్ నేర్చుకుంది. ఓకేనా? ఓకేనండి. అంటే మనం ఎప్పుడైనా సరే మనకు అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే ఈ టైప్ ఆఫ్ క్వైరీ కనుక మనం తీసుకున్నప్పుడు మన కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే వెంటనే జడ్జి చేయదనమాట. మనం అక్కడ నుండి ఏం చేస్తుందంటే ఇప్పుడు దాంట్లో ఏం చేస్తుందంటే అప్ టు ద మన 2 డిజిట్స్ అని అనుకో, తర్వాత వచ్చే క్యారెక్టర్స్ని కూడా ఏం చేస్తుందంటే కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది అనమాట. అలా అర్థం చేసుకుని ఏం చేస్తుందంటే రైట్ సైడ్ నుండి చెక్ చేసుకుంటా వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే మనం ఏదైనా ఒక ఫ్లోటింగ్ నెంబర్ కనుక ఇచ్చామనుకో, ఆ ఫ్లోటింగ్ నెంబర్ని ఏం చేస్తుందంటే రైట్ సైడ్ నుండి క్యాలిక్యులేట్ చేసుకుంటా వాట్ ఈస్ ద పాసిబుల్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఇవ్వడం అనేది చేస్తుంది అనమాట. అలా చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే 2 డెసిమల్ పాయింట్స్ తీసుకోవాలనుకున్నాం. తర్వాత ఉన్న డెసిమల్ పాయింట్ ఎంత ఉందో చూడు, 6 అనేది ఉంది. అంటే ఏదైనా మనం ఒక ఫ్లోటింగ్ నెంబర్ కనుక తీసుకుంటే దానిలో మనం 2 డెసిమల్ పాయింట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు థర్డ్ డెసిమల్ పాయింట్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఆ నెంబరు 5 కానీ 5 కంటే ఎక్కువ కానీ ఉందనుకో, అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం తీసుకునే లాస్ట్ డెసిమల్ పాయింట్కి 1 నెంబర్ని ఏం చేయాలంటే ఇంక్రిమెంట్ అనేది చేయాలన్నమాట. ఇంక్రిమెంట్ చేయడం అంటే ఏంటంటే +1 అనేది యాడ్ చేయాలన్నమాట. అప్పుడు +1 అనేది యాడ్ చేయడం ద్వారా నాకు అప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు చూడు ఏమైంది, నా ఒరిజినల్ నెంబర్ ఎంత 1.0463. నేను 2 డెసిమల్ పాయింట్స్ తీసుకున్నాను. కంప్యూటర్ అనేది ఎప్పుడు 2 డెసిమల్ పాయింట్స్ తీసుకున్నామంటే తర్వాత వచ్చే డెసిమల్ పాయింట్ నెంబర్ ఎంత ఉందనేది చూసుకుంటుంది. ఆ నెంబర్ అనేది 5 కంటే తక్కువగా కనుక ఉంది అనుకో, మనం తీసుకున్న 2 డెసిమల్ పాయింట్స్కి ప్రింట్ చేస్తుంది. అదే 5 కంటే ఎక్కువగా కనుక ఉందనుకో, అప్పుడు ఏం చేస్తుందంటే ఇంక్రిమెంటేషన్ అనేది చేస్తుంది అనమాట. ఎలా చేస్తుందంటే మనం తీసుకున్న లాస్ట్ డెసిమల్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్కి ఏం చేస్తుందంటే +1 అని యాడ్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు లాస్ట్ డెసిమల్ పాయింట్ ఎంత 4కి 1 యాడ్ చేసేసామనుకో, అప్పుడు నాకు ఎంత అయింది 5 అయిపోయింది. అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఎంత వస్తుందంటే 1.05 అని వస్తుంది అనేసి చెప్పేసింది అనమాట. మీరు కూడా చిన్నప్పుడు ఏం చేస్తారంటే ఇలానే కదా చేసేసింది. మా వసంత అనే అమ్మాయి ఏం చేసిందంటే ఇప్పుడు నాకు ఒక నెంబర్ ఉందన్నమాట. ఒక నెంబర్ ఎంత ఉందంటే 2.98 అని ఉంది అనమాట. దీన్ని రౌండ్ ఆఫ్ చేయమంటే మా అమ్మాయి ఏం చెప్పింది, ఈ నెంబర్ చెప్పేటప్పుడు ఏం చేసిందంటే రౌండ్ ఆఫ్ నెంబర్ చెప్పు అని చెప్పానమాట. అప్పుడు మనకి రౌండ్ ఆఫ్ నెంబర్ చెప్పు అంటే 2 అని చెప్పాలి కదా, కానీ అట్లా చెప్పదు. అప్పుడు ఏమైందంటే దీంట్లోకి వెళ్ళి డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ నుండి చెక్ చేసుకుంటా వస్తుంది అనమాట. చెక్ చేసుకుంటా వచ్చేసినప్పుడు ఏమైంది, ఇది 8 కదా, 8 అన్నప్పుడు ఏమైంది >5 అంటే ఈ నెంబర్ తీసేసాం. ఈ నెంబర్ తీసేసి ఏం చేయాలి, ఈ నెంబర్కి +1 యాడ్ చేయాలి. +1 యాడ్ చేస్తే ఎంత అయింది 10 అయింది. 10 అయితే అప్పుడు ఎంత అయింది 1 0, ఇక్కడ ఎంత అయింది 3. అంటే ఇక్కడ తీసుకున్న లాస్ట్ డెసిమల్ పాయింట్ ఎంత, డెసిమల్ పాయింట్ నెంబర్ ఎంత 0 కాబట్టి 0 అనేది 5 కంటే తక్కువ కాబట్టి తీసుకోదు. అప్పుడు ఏమైంది రౌండ్ ఆఫ్ ద నెంబర్ ఎంత అయింది 3 కాబట్టి 3 అనేది ఆన్సర్ చెప్పేసింది. అలానే ఇప్పుడు నేను ఏం చేశానంటే 2.469 అని ఉందన్నమాట. ఇప్పుడు ఈ నెంబర్లో ఉండి నాకు ఏం కావాలనుకున్నానంటే అప్ టు 2 డెసిమల్స్ మాత్రమే కావాలి అనుకున్నాను. ఈ 2 డెసిమల్స్ మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఈ కోడ్ మొత్తాన్ని చెక్ చేసుకుంటుంది అనమాట. చెక్ చేసుకునేటప్పుడు 2 అనేది అలానే ఇచ్చేసేసింది. అప్ టు 2 డెసిమల్స్ అన్నాడు కదా, ఈ 2 డెసిమల్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసింది అనమాట డెసిమల్ పాయింట్స్ని. అలా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఇచ్చిన నెంబర్స్లో ఉన్న లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ నుండి ఏం చేస్తుందంటే రైట్ నుండి లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలా వచ్చేటప్పుడు లాస్ట్ డిజిట్ నెంబర్ ప్లేస్ అనేది
ఎంత ఉందనేది చూసుకుంటుంది. దాని యొక్క నెంబరు 5 కంటే తక్కువగా కనుక ఉందనుకో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ నెంబర్ని వదిలేస్తుంది అనమాట. అదే 5 కంటే ఎక్కువగా కనుక ఉంది అనుకో అప్పుడు ఏం చేస్తుందంటే ఒక ప్రాసెస్ అనేది చేస్తుంది అనమాట. 5 కంటే ఎక్కువ కానీ ఉందంటే అప్పుడు ఏం చేస్తుందంటే ఈ నెంబర్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి ఏం చేస్తుందంటే దాని ముందర ఉన్న క్యారెక్టర్కి ఏం చేస్తుందంటే +1 అని యాడ్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమైంది, ఇది 6కి 1 కలిపితే ఎంత అయింది, 7 అయిపోయింది. నేను 2 డెసిమల్స్ తీసుకోవాలనుకున్నాను కదా, అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే 4, 7 అనేది రావడం అనేది జరిగిందనమాట. అంటే మనం ఒక ఫ్లోటింగ్ పాయింట్లో మనం ఏం చేసేసామంటే అప్ టు సర్టెన్ డెసిమల్స్ దాకా తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలో తర్వాత ఉండే క్యారెక్టర్ అనేది 5 ఉందా, 5 కంటే తక్కువగా ఉందా, 5 కంటే ఎక్కువగా ఉందనేది చూసుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే కంప్యూటరు మనకి రిజల్ట్ని ప్రొడ్యూస్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద కీ లాజిక్ మెథడ్ అనమాట. దీనిలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? సార్ ఓకే ఓకే. అలానే మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే సతీష్ ఇక్కడ నీకు కనపడుతుంది కదా స్క్రీన్ మీద, ఇక్కడ రాసిన కోడ్కి వాట్ విల్ బి ద అవుట్పుట్? హర్ష 98.667 సార్. యా, వాట్ విల్ బి ద అవుట్పుట్? 98.7. 98. ఎలా అనేది చూద్దామా? ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దామంటే కోడ్ రాసుకున్నాను. ఏమని రాశానంటే ఏమనుంది 90, నాకు ఇక్కడ రాసుకుంటాను అనమాట. ఇదంతా మార్చట్లేదు, నేను రాస్తాను. నాకేమనుందంటే ప్రింట్ ఆఫ్ అని ఉంది, దాంట్లో నాకేముందంటే రౌండ్ హాఫ్ అని ఉంది, దాంట్లో ఏముంది 98 ఎంత ఉంది నాన్న, 667 అని ఉంది, అంతేనా? 66667. 667 అని ఉంది. కామా పెట్టేసి నాకు ఇక్కడ ఎంత పెట్టుకోవాలి, 1 Yes, sir. 1 ఓకే 1 అని పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఏమైంది అంటే అప్పుడు అవుట్పుట్ నాకు ఏమొస్తుందనేది చూద్దాం అనమాట. చూద్దామనేసి ఏం చేశానంటే స్క్రోల్ డౌన్ చేసుకున్నాను. స్క్రోల్ డౌన్ చేసుకుని నాకు అవుట్పుట్ ఎంత వచ్చిందంటే 98.7 అని వచ్చింది. 5 ఎట్లా ఎందుకు వచ్చింది అనేసి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నాను. అప్పుడు నాకు డెసిమల్ పాయింట్స్, ఒక ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నెంబర్ని నాకు సాల్వ్ చేయాలంటే రూల్స్ ఉన్నాయి అనమాట. ఆ రూల్స్ని ఫాలో అవుతున్నాను అనమాట. ఏమనుందంటే నా నెంబర్ ఎంత 98.66667 అని ఉంది. దాంట్లో నాకు ఏం కావాలి అనుకున్నాను, ఫస్ట్ డెసిమల్ పాయింట్ ఒక్కటే కావాలి అనుకున్నాను. ఫస్ట్ డెసిమల్ పాయింట్ ఒక్కటే కావాలి అంటే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఈ డెసిమల్ పాయింట్ లాస్ట్ క్యారెక్టర్ను చెక్ చేసుకుంటా వస్తుంది అనమాట. లాస్ట్ క్యారెక్టర్ ఎంత ఉంది, 7 ఉంది. అందుకని ఈ 7 అంటే ఎంత, 5 కంటే ఎక్కువ కాబట్టి అప్పుడు ఏం చేయాలి, 5 కంటే ఎక్కువ అయితే ఈ నెంబర్ని క్యాన్సిల్ చేసుకుని దాని ముందర నెంబర్కి ఏం చేయాలి, +1ని యాడ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఏమైంది, ఇది 7 అయిపోయింది. అంటే ఈ నెంబర్ ఎంత ఉంటుంది, 98.66667గా మారిపోయింది అనమాట. ఓకే. ఇప్పుడు మళ్ళీ కంప్యూటర్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకోసారి రీడ్ చేసింది అనమాట. మనకు కావాల్సింది డెసిమల్ పాయింట్ తర్వాత ఒక క్యారెక్టర్ వస్తే చాలు, ఆ కరెక్ట్ వాల్యూ అనేది మనం కరెక్ట్గా ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే ఏం చేస్తుందంటే తర్వాత స్టెప్లో ఏం చేస్తుంది, ఇక్కడున్న నెంబర్ని చెక్ చేసుకుంటుంది అనమాట. చెక్ చేసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ నెంబర్ మోర్ దాన్ 5 కంటే ఎక్కువ తక్కువ అని చూస్తుంది అనమాట. 5 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నెంబర్ని క్యాన్సిలేషన్ చేసేసి దాని ముందర ఉన్న నెంబర్కి ఏం చేస్తుందంటే +1 అనే దాన్ని యాడ్ చేస్తుంది అనమాట. యాడ్ చేసేసి అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఈ నెంబర్ కాస్త ఏమైంది, 98.67 అయిపోయింది. ఓకే. నాకు ఎన్ని కావాలి, అప్ టు 1 డెసిమల్ కావాలి. ఇంకా 1 డెసిమల్ కావాలంటే ఇప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న డెసిమల్ పాయింట్ని ఏం చేసిందంటే సెకండ్ డిజిట్ని మళ్ళీ చెక్ చేసింది అనమాట. ఏమని చెక్ చేసింది, ఈ నెంబర్ అనేది మోర్ దాన్ 5 క్యారెక్టర్సా కాదని చూసింది. మోర్ దాన్ 5 కంటే ఎక్కువగా ఉంది. అందుకని ఈ నెంబర్ని కొట్టేసేసి ఏం చేసిందంటే +1 అనేది యాడ్ చేసేసింది. అప్పుడు నాకు ఏమైందంటే అవుట్పుట్ 98.7 అనేది రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. అప్పుడు నాకేమైందంటే అవుట్పుట్ ఇలా ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది. కావాలంటే మనం కూడా ఒకసారి ఇచ్చేద్దాం, కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒకసారి చెక్ చేసి వచ్చేద్దాం. నేను కోడ్ ఇచ్చాను, ఇక్కడికి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను.
అప్పుడు నాకేమైందంటే 98.7 అనేది రావడం అనేది జరిగిందనమాట. అంటే మన డెసిమల్ పాయింట్ని కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే ఇలా క్యాలిక్యులేట్ చేయడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా? ఓకే దెన్. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. యా, దీంట్లో అందరికీ అర్థమైనట్టేనా? మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎప్పుడైనా సరే మనం ఫ్లోటింగ్ వాల్యూస్ని కనుక మనం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లైక్ మా వసంత కోసం ఒక కోడ్ రాసుకుందాం. ఏం రాశానంటే ఒక కోడ్ రాసుకున్నాను అనమాట. ఏం రాసుకున్నా అంటే ఒక డెసిబుల్ నెంబర్ని నేను రాసుకున్నాను అనమాట కోడ్లో. ఏమని రాశానంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసేసి నేనేం చేశానంటే ఒక నెంబర్ రాసుకున్నాను అనమాట. 0.1 అని పెట్టేసి తర్వాత ప్లస్ అని పెట్టేసేసి 0.3 అని పెట్టాను అనమాట. వాట్ విల్ బి ద అవుట్పుట్? 0.2 అని తీసుకున్నాను. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ గివెన్ కోడ్? ఈ కోడ్కి అవుట్పుట్ ఏం రావచ్చు? 0.3 అయినా సంజయ్ డూ యూ నో? ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు చూస్తే నాకు ఎంత వచ్చిందంటే 0.300000004 అని ఒకటి రావడం జరిగింది. అరే మా అమ్మాయి చెప్పింది ఏంటంటే 0.3, ఎక్కడ ఏమొచ్చిందంటే వేరే ఏదేదో వచ్చింది. అంటే ఎందుకు ఇలా వచ్చింది అనేది తెలుసుకోవాలి అనుకున్నాను. ఓకే, రెండు ఫ్లోటింగ్ నెంబర్ని ఎడిషన్ కనుక మనకి చేస్తే మనకి ఏమొస్తుందంటే మనకు కావాల్సిన నెంబర్ కాకుండా ఇంకా మనకి తెలియని నెంబర్ చాలా వస్తుంది అనమాట. ఎందువల్ల ఇలా వచ్చింది అంటే ఒక ఫ్లోటింగ్ టర్మ్ 0.1, ఇంకొక నెంబర్ 0.2, ఆ రెండింటిని యాడ్ చేస్తే 0.3 రావాలి. అయితే నాకేమైందంటే వేరే నెంబర్ ఏదో వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది అంటే దాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడం అనేది చేస్తాం అనమాట. అది ఏంటిదంటే రెండు ఫ్లోటింగ్ నెంబర్స్ని కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకో, ఆ రెండింటిని కూడా స్టోర్ చేసుకుని వాటిని ఎడిషన్ కనుక చేసామనుకో, ఆ ఎడిషన్ చేసినప్పుడు అవన్నీ కూడా ఏమొస్తాయి అంటే మనకి తెలియని అనదర్ సీక్వెన్స్ ఆఫ్ ద నెంబర్ని ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ టర్మ్స్ అనేవి ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉండవు అనమాట. అవన్నీ ఎలా ఉంటాయి అంటే అవన్నీ ఫిక్స్డ్గా అసలు ఎప్పుడూ ఉండవు అనమాట. వాటన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే ఫ్లోటింగ్ టర్మ్స్ అన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే అప్రాక్సిమేట్గా తీసుకోవడం అనేది చేస్తారనమాట. అంటే ఎలా అంటే మీకు చిన్నప్పుడు చెప్పారు కదా, ఎలా అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ఒక నెంబర్ ఉందనమాట, 10 అని ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ని నేను 3 అనే టేబుల్తో డివైడ్ చేశాను. 3 అనే టేబుల్తో డివైడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? ఆన్సర్ అనేది ఎంత వస్తుంది? ఒక ఫ్లోటింగ్ నెంబర్ వస్తుంది. ఆ ఫ్లోటింగ్ నెంబర్ని మనం ఏం చేస్తారంటే ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క వాల్యూ తీసుకుంటా ఉంటాం అనమాట. అనేది అసలు అన్కంటిన్యూస్ అనమాట. అంటే అసలు ఒక నెంబర్ అనేది ఎప్పుడూ కూడా కన్సిస్టెంట్గా ఎప్పుడూ కూడా ఉంటుంది అనమాట. అంటే ఒక ఫ్లోటింగ్ నెంబర్ అనేది ఒక కన్సిస్టెంట్గా అసలు ఎప్పుడూ ఉండదు అనమాట. ఆ కన్సిస్టెన్సీ నెంబర్గా ఉంటుంది కాబట్టి మనందరూ కూడా ఏం చేస్తారంటే అప్రాక్సిమేట్ వాల్యూస్ అనేవి తీసుకుంటూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది ఏంటి అనేది చెప్పాలంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ అంతా మనకి ఏమవుతుందంటే మన స్కోప్ ఆఫ్ ద ప్రోగ్రామ్లో అదంతా అవసరం లేదనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే షార్ట్ కట్ తీసుకుందాం అనమాట. ఏంటిది అంటే ఒక ఫ్లోటింగ్ నెంబర్ని కనుక మనం తీసుకున్నాం అనుకో, ఆ ఫ్లోటింగ్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఒక కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. అందుకని కాన్స్టెంట్గా ఉండనప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఆ కాన్స్టెంట్గా లేని ఒక ఫ్లోటింగ్ నెంబర్ని మరొక ఫ్లోటింగ్ నెంబర్ని కంబైన్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే దానిలో మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి, కాన్స్టెంట్గా లేని పార్ట్ ఉంటుంది చూడు, అవన్నీ కూడా ఎడిషన్ అయిపోయి మనకి ఏమొస్తుందంటే అవుట్పుట్ ఎంత రావడం అనేది చేస్తారనమాట. అంత తీసుకోకుండా మనందరం కూడా మ్యాథ్స్లో సాల్వ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే దానిలో ఉన్న అప్రాక్సిమేట్ వాల్యూస్ని మాత్రం మనం ఏం చేస్తామంటే తీసుకోవడం అనేది చేస్తారనమాట. అలా చేయడం అనేది మరొక టెక్నిక్ అనమాట. అంటే రెండు ఫ్లోటింగ్ వాల్యూస్ని కనుక మనం కంబైన్ చేస్తే ఆ కంబైన్ చేసినప్పుడు దాంట్లో వచ్చిన వాల్యూస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దానిలో వచ్చిన వాల్యూస్ నుండి అప్రాక్సిమేట్ వాల్యూస్ని మాత్రం మనం ఏం చేస్తామంటే తీసుకోవడం అనేది చేస్తారనమాట. కావాలంటే మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దామా? ఓకే, అది ఎలా తీసుకుంటారు ఏంటిది అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం అనమాట 1 by 1. అలానే మరొక ఫ్లోటింగ్ నెంబర్ తీసుకున్నాం 0.2 ప్లస్ 0.7 అని తీసుకున్నాం. ఆ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుందో చూద్దాం. 0.2 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. అలానే ఇంకొక నెంబర్ ఏమి తీసుకున్నాను అంటే 0.7 అని తీసుకున్నాను. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది అవుట్పుట్? 0.2 ప్లస్ 0.7 మనకి మొత్తం ఎంత రావాలి? 0.9 రావాలి. బట్ నాకు అవుట్పుట్ అనేది పైథాన్లో నాకు ఎంత చూపించిందంటే 0.89999 అని రావడం అనేది జరిగింది. ఓకే, ఇంత వచ్చింది కాబట్టి ఇంత మొత్తాన్ని మనం తీసుకోకుండా మనం ఏం చేస్తుంటే అప్రాక్సిమేట్గా 0.9 అని తీసుకోవడం అనేది చేస్తున్నారు. అలా ఎలా తీసుకుంటారు ఏంటిది అనేది
మనం ఏం చేసామంటే ఆల్రెడీ ఇందాక సెషన్లో మనం చెప్పుకున్నాం అనమాట. ఓకే, అలానే ఇంకొకటి కూడా ఏం చేశానంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. 7.6 ప్లస్ 8.7 అని మరొక ఫ్లోటింగ్ నెంబర్ ఉంది. ఆ నెంబర్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుంది చూద్దాం అనమాట. ఎంత వస్తుందంటే ఎంత ఒక నెంబరు, ఎంతనైనా ఒక నెంబరు ఎంత 7.6 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. అలానే మరొక ఫ్లోటింగ్ నెంబర్ ఎంత తీసుకున్నానంటే 8.7 అని ఒక నెంబర్ తీసుకున్నాను. 8.7 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే నాకు 16.2999 సంథింగ్ వచ్చింది. కానీ యాక్చువల్గా నాకు చెప్పాలి అంటే నాకు ఎంత అంటారు, 16.3 అని తీసుకుంటాం అనమాట. మనం ఎలా వచ్చింది అంటే రెండు ఫ్లోటింగ్ నెంబర్స్ అనేది ఇప్పుడు కూడా కన్సిస్టెంట్గా ఉండవు కదా. కన్సిస్టెంట్గా ఉండవంటే మనం ఒక ఫ్లోటింగ్ నెంబర్ రాసుకున్నాం, ఆ ఫ్లోటింగ్ నెంబర్ తర్వాత ఏమవుతుందంటే బోల్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. వాటన్నిటికీ కూడా ఏమవుతుందంటే మనం రాయమన్నమాట. కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే దాని తర్వాత ఉండే క్యారెక్టర్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే తను స్టోర్ చేసి పెట్టుకుంటుంది అనమాట. అలానే 8.7 అనగానే 8.7 అంటే అది ఫిక్స్డ్ నెంబర్ అనమాట మనం తీసుకుంది. కానీ ఫ్లోటింగ్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉండదు అనమాట. అందుకని అది ఫిక్స్డ్గా ఉండదు కాబట్టి 8.7 అంటే ఎంత ఉంటుంది అంటే ఇంకా ఫ్రాక్షన్ ఇంకా బోల్డ్ ఎంత ఉంటుంది అనమాట. ఆ మొత్తాన్ని మనం ఏం చేస్తుంటే అప్రాక్సిమేట్గా మాత్రమే తీసుకున్నాం అనమాట. రెండు అప్రాక్సిమేట్ వాల్యూస్ని మనం కంబైన్ చేయడం ద్వారా మనం ఏం చెప్తున్నాం 16.3 అని చెప్తున్నాం. అదే కంప్యూటర్ కంటే తెలుసు కదా, అందుకోసం ఏం చేసిందంటే ఆ రెండు ఫ్లోటింగ్ నెంబర్స్ని కంబైన్ చేసి ఇలాంటి అవుట్పుట్ నుండి మనం ఏం చేయాలి అంటే మనం గనక అప్రాక్సిమేట్ నెంబర్ని కనుక మనం తీసుకోవాలి అనుకున్నాం అనుకో, అప్పుడు మనం ఎలా చేస్తాము ఏంటిది అనేది ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లెట్స్ గో టు అవర్ పీపీటీ. ఇప్పుడు దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక కోడ్ తీసుకున్నాం అనమాట. ఏమని తీసుకున్నానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లో 0.1 ప్లస్ 0.2 ఈజ్ ఈక్వల్ టు 0.3 అని ఒక కోడ్ రాశాను అనమాట. ఈ కోడ్ ద్వారా మీకు వచ్చిన డౌట్ అన్నిటిని ఆన్సర్ చెప్పేస్తాను. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్? ఎనీబడి? ఇక్కడ నేను ఒక కోడ్ రాస్తాను అనమాట. ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లో 0.1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0.3 అని రాశాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావచ్చు? ట్రూ అని రావచ్చా, ఫాల్స్ అని రావచ్చా? ట్రూనా ఫాల్సా? ఫాల్సా ట్రూనా? సో అప్పుడు నాకు అవుట్పుట్ అనేది ఏమొచ్చిందంటే ఫాల్స్ అని వచ్చిందనమాట. నాకు ఎందుకని వచ్చిందంటే ఫాల్స్ అని వచ్చిందనమాట. వై, ఎందువల్ల నాకు ఫాల్స్ అని వచ్చింది అంటే అప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఫ్లోటింగ్ పాయింట్ అనేది మనం ఎప్పుడు కూడా మనం ఏం చేసేసామంటే రెండు ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నెంబర్స్ని కనుక మనం కంబైన్డ్ కనుక చేసామనుకో ఎప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే రిజల్ట్ అనేది మనకి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే నెంబర్ ఎంత రావచ్చు అంటే 0.1 ప్లస్ 0.2 ఈ రెండింటిని కంబైన్ చేసి నాకు ఎంత రావచ్చు అంటే 0.2987 ఇంకా బోల్డ్ అంత రావచ్చు అనమాట. అంటే ఇక్కడ రెండు ఫ్లోటింగ్ నెంబర్స్ని కంబైన్ చేస్తే నాకు ఫిక్స్డ్ నెంబర్ అనేది ఎప్పుడు రాదు కదా, అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే నెంబర్ ఎంత వచ్చిందనమాట. అంటే అది ఎంత రావచ్చు అంటే 0.299999 సంథింగ్ ఏదో రావచ్చు అనమాట. అంటే ఒక నెంబర్ ఎంత 0.2999 సంథింగ్ అనమాట. ఇంకొక నెంబర్ ఎంత 0.3. అంటే ఆ రెండు నెంబర్ సేమ్ కాదు కదా. అందువల్ల నాకు ఏమొచ్చిందంటే అవుట్పుట్లో ఫాల్స్ అని రావడం అనేది జరిగిందనమాట. ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటన్నిటిని అవాయిడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అంటే 0.1ని 0.2ని కంబైన్ చేస్తే మనకు అక్కడ వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే కష్టం కదా. అలాంటి వాటన్నిటిని అవాయిడ్ చేసేసి
మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఒక ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నెంబర్లో నుండి అప్రాక్సిమేట్ ద నెంబర్స్ని మాత్రమే తీసుకోవడం అనేది చేస్తారనమాట. అవి ఎలా చేస్తారు ఏంటిది అనేది చూడాలి అంటే ఇక్కడ రాసిన కోడ్ అనేది ఒకసారి చూద్దామన్నమాట. ఇక్కడ నేను రాసిన కోడ్ ఏంటంటే ఇందాక రాసిన కోడ్కి మనం ఏం చేస్తున్నామంటే అలాంటి ఎర్రర్స్ అనేది మనం ట్రిగర్ అవుట్ కనుక చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే మన కోడ్ని ఇలా ఫామ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు వచ్చే ఎర్రర్స్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే కన్సిడర్ అనేది చేయొచ్చు అనమాట రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా. ఎలా చేస్తామంటే కోడ్ ఏ ఈక్వల్ టు రౌండ్ ఆఫ్, మనం తీసుకున్న ఫస్ట్ నెంబర్ ఏంది 0.1ని 0.2ని నేను ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నాను. క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఏం కావాలంటే మనం కంపేర్ చేసే నెంబర్ ఎంత, మనం తీసుకున్న క్వశ్చన్ ఏంటి, ఒక కోడ్ ఉందన్నమాట. ఏమనుంది ఆ కోడ్లో ప్రింట్ ఆఫ్ అని ఉండేసి నాకు ఏమనుంది ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి దాంట్లో ఏముంది 0.1 అని ఒక నెంబర్ ఉంది. తర్వాత అలానే నాకేముంది 0.2 అని ఒక నెంబర్ ఉందన్నమాట. ఈ రెండు నెంబర్స్ నేను ఏం చేశానంటే కంబైన్ చేస్తున్నాను అనమాట. ఏ నెంబర్తో కంబైన్ చేశానంటే 0.3 అనే నెంబర్తో కంబైన్ చేశాను అనమాట. ఆ కంబైన్ చేసినప్పుడు నాకేమొచ్చిందంటే అవుట్పుట్ అనేది నాకేమొచ్చిందంటే ఫాల్స్ అని వచ్చింది. ఈ ఫాల్స్ అనేది వచ్చిందంటే ఎందుకు వచ్చింది అనేసి మనకు అర్థమైపోయింది అనమాట. ఎందుకు వచ్చింది అంటే రెండు మనం ఏదైతే ఇందాక కూడా మనం చేసాము 0.1ని 0.2ని అంటే ఆ రెండు ఫ్లోటింగ్ నెంబర్స్ని కంబైన్ చేస్తే మనకి ఎప్పుడు కూడా ఏమవుతుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే నెంబర్ అనేది వస్తుంది అనమాట. అది ఎప్పుడు కూడా ఫిక్స్డ్ నెంబర్ కాదనమాట. అందుకోసం ఏమైందంటే మనకి ఇది ఫిక్స్డ్ నెంబర్ కాదు కదా, 0.2999 రావచ్చు, 0.3 సంథింగ్ అయినా రావచ్చు. అంటే మనం ఒక అన్ఫిక్స్డ్గా ఉండే ఒక నెంబర్ని ఇంకొక ఫిక్స్డ్ నెంబర్తో కంపేర్ చేసేసాం కాబట్టి ఆ రెండు నెంబర్స్ ఎప్పటికీ కూడా ఒకేలా ఉండవు కాబట్టి సేమ్గా, అందుకొని మనకి ఏమొచ్చిందంటే ఫాల్స్ అనేది వచ్చిందనమాట. అదే మనం ప్రోగ్రాంలో కనుక రాయాలి అనుకున్నామనుకో, ఈ ప్రోగ్రాంలో మనం ఏం చేసామంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని కనుక అప్లై చేసి రాసామనుకో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఏమొస్తుంది అంటే ట్రూ అని వస్తుంది అనమాట. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్నదంతా కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఆధారంగా నేర్చుకున్నాం అనమాట. అంటే రెండు డెసిమల్ నెంబర్స్ని కనుక మనం ఏం చేసామంటే కంబైన్ చేస్తే మనం ఎప్పుడు కూడా ఏం చేసామంటే అప్రాక్సిమేట్ నెంబర్స్ని తీసుకోవడం అనేది చేసాం. అలానే మనం కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఉండే నెంబర్స్ కాకుండా ఒక అప్రాక్సిమేట్ నెంబర్స్ని కనుక తీసుకొని కనుక మనం ప్రోగ్రామ్ రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ అనే కండిషన్ అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ అనేది అచీవ్ చేయడం అనేది చేస్తాం అనమాట. అలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీనిలో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్స్ మనం ఏం చేయాలంటే సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా సాల్వ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే బాడ్మాస్ అనే ఆర్డర్ని ఫాలో అయ్యి సాల్వ్ చేస్తాం. దీంట్లో బ్రాకెట్లో ఉన్న కాన్సెప్ట్ ఇది 0.1 0.2 ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయాలి అంటే అప్పుడు ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఎంత ఉందో చూడు. అవుట్పుట్ ఎంత ఉంది 0. తర్వాత ఎంత ఉంది 3 అని ఉంది. అంటే ఎంత ఉంది ఒక డెసిమల్ పాయింట్ తర్వాత ఒక క్యారెక్టర్ ఉంది. అంటే మనం ఈ రెండింటిని సాల్వ్ చేస్తే వచ్చిన రిజల్ట్ అనేది దాని తర్వాత మనకి ఏం కావాలంటే ఓన్లీ ఒక డెసిమల్ పాయింట్ని మాత్రమే తెచ్చుకోవాలి. అప్పుడే మనం ఏం చేయగలమంటే ఈ టైప్ ఆఫ్ కోడ్ని మనం కరెక్ట్గా సాల్వ్ అనేది చేయగలం అనమాట ప్రోగ్రామింగ్లో. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ తీసుకున్న 0.1 అనే ఒక డెసిమల్ పాయింట్ని 0.2 అనే ఒక డెసిమల్ పాయింట్ని సాల్వ్ చేసేస్తే నాకు ఆన్సర్ ఎంత రావాలంటే ఒక డెసిమల్ పాయింట్ కాడ ఉన్న క్యారెక్టర్ని తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే నాకు ఎంత అయింది అంటే చూద్దాం. ఇప్పుడు నేనేం చేశానంటే ఈ మొత్తం నుండి తీస్తే నాకు ఎంత అయింది 2.9999 సంథింగ్ అని రావచ్చు. నాకు ఒక డెసిమల్ పాయింటే రావాలి కదా, ఈ 9 అనేది ఉంది కాబట్టి దీనికంటే ఇది పెద్దది కాబట్టి ఏం చేశాను 5 కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ ఒకటి పెట్టాను. అప్పుడు ఎంత వచ్చింది 0.299 సంథింగ్ అని రావచ్చు. అప్పుడు ఏం చేసింది 9 కదా, ఇది కొట్టేసి దీనికి 1 యాడ్ చేసిన అప్పుడు ఎంత అయింది 0.3. అంటే నాకు ఏమీ తెలియదు 0.1 0.2 ఈ రెండింటిని కంబైన్ చేస్తే నాకు రౌండ్ ఫిగర్గా రావాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే రౌండ్ ఆఫ్ అని పెట్టేసి ఏ ఈక్వల్ టు ఏమని పెట్టంటే ఏ ఈక్వల్ టు అని పెట్టేసేసి రౌండ్ ఆఫ్ అని పెట్టేసేసి 0.1 ప్లస్ 0.2 అని రాసేసి నేనేం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని రాశాను. అప్పుడు నాకేమైంది అవుట్పుట్ మీద అవుట్పుట్. అప్పుడు నాకేం రావచ్చు అవుట్పుట్ ఏం రావచ్చు
ఏం రావచ్చు ఒకసారి చూద్దాము. ఓకే, నాకు ఎంత రావాలనుకున్నా అంటే క్యారెక్టర్స్ నాకు 1 క్యారెక్టర్ తీసుకుందాం అనుకున్నాను డెసిమల్ పాయింట్ తర్వాత. అందుకని నేను ఏం చేశానంటే దీని తర్వాత కామా పెట్టి 1 అని పెట్టాను. అప్పుడు నాకు ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, ఒకసారి కోడ్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేను ఒక 2 నెంబర్స్ తీసుకున్నాను. ఏంటిది 0.1 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ప్లస్ అని పెట్టేసి 0.2 అని మరొక నెంబర్ తీసుకున్నాను. ఈ 2 నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం అనుకున్నాను. చూస్తే నాకు ఎంత వచ్చిందంటే ఇక్కడ కనుక చూస్తే ఎంత వచ్చింది 0.300000 సంథింగ్ వచ్చేసింది అనమాట. ఓకే, ఈ వాల్యూలో నుండి నాకేం కావాలనుకున్నాను రెండో నెంబర్ ఎంత 0.3 అంటే ఒక డెసిమల్ పాయింట్ తర్వాత ఎంత ఉంది, ఒక క్యారెక్టర్ వస్తే చాలు. అందుకని దీంట్లో నాకేం చేశానంటే ఓన్లీ ఒకే ఒక క్యారెక్టర్ వస్తే చాలు అనుకున్నాను. అలా రప్పియాలంటే అప్పుడు నేను ఏం చేశానంటే రౌండ్ హాఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే దాంట్లోకి వెళ్ళి ఈ నెంబర్ అంతా ఇచ్చేసి దాని తర్వాత కామా పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశానంటే 1 అని పెట్టాను. అంటే ఏమొస్తుంది డెసిమల్ పాయింట్ తర్వాత ఓన్లీ ఒక క్యారెక్టర్ మాత్రమే మనకు వస్తుంది అన్నమాట. అప్పుడు నాకేమైంది అవుట్పుట్ చూద్దాం అనమాట. అప్పుడు నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు నాకు ఎంత వచ్చిందంటే 0.3 అని వచ్చేసింది. ఓకే, అంటే ఒక 2 ఫ్లోటింగ్ నెంబర్ని కనుక కంపేర్ చేయాలి అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఆ 2 నెంబర్ని రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ అప్లై చేసిన తర్వాత మాత్రం మనం ఏం చేయాలంటే కంపేర్ అనేది చేయాలి. అలా చేయకపోతే మనకి ఏమైందంటే ఆల్ కేసెస్లో మనకి ఏమైందంటే ఫాల్స్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. అలా చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా స్ప్లిట్ చేసుకొని రాసుకున్నాం అనమాట. అప్పుడు నాకు ఎంత వచ్చింది దీని వాల్యూ 0.3 అని వచ్చేసింది. ఓకే, ఆ తర్వాత నేను కోడ్ ఏం రాశానంటే కోడ్ నేనేం రాశాను ఏం రాయాలి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఏ ఈక్వల్ టు 0.3 అని రాశాను. ఇలా రాయడం ద్వారా నాకు అవుట్పుట్ అనేది ఏమొచ్చేసిందంటే నాకు అవుట్పుట్ ట్రూ అని రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, అంటే ఒక 2 డెసిమల్ పాయింట్స్ని కంపేర్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఆ 2 డెసిమల్ పాయింట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా వదిలేయకుండా మనం ఏం చేయాలంటే రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేసేసి ఆ కాన్సెప్ట్ ద్వారా వచ్చిన వాల్యూస్తోనే మనం ఏం చేయాలంటే కోడ్ రాయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రాంలో వాల్యూస్ అన్నిటిని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా మనం డైరెక్ట్గా కనుక చేసామనుకో మనకి ఏమవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్స్ రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, మనం కూడా ఏం చేద్దామంటే ఇందాక తీసుకున్న క్వైరీని మనం కూడా ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి సాల్వ్ చేసుకుని వచ్చేద్దాం. ఓకేనా, ఏంటి నా కోడ్ 0.1 ప్లస్ 0.2 ఈ రెండింటిని సాల్వ్ చేస్తే నాకు అవుట్పుట్ ఎంత వచ్చిందో చూసుకుందాం. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే దాన్ని సెర్చ్ చేసుకొని రాసేద్దాం. ప్రింట్ ఆఫ్ అని రాస్తాను. దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే బ్రాకెట్ ఆఫ్ 0.1 అని ఒక డెసిమల్ పాయింట్ ప్లస్ 0.2 అని మరొక డెసిమల్ పాయింట్ తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా నేను ఏం చేశాను 0.3 అనే నెంబర్తో కంపేర్ చేసి చూస్తే నాకేమైందంటే నాకు ఫాల్స్ అని రావడం అనేది జరిగింది. ఎందుకని వచ్చిందంటే రెండు ఫ్లోటింగ్ నెంబర్స్ని మనం డైరెక్ట్గా కంపేర్ చేయకూడదు. అలా కంబైన్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనం తీసుకునే వాల్యూలో ఉన్న అనదర్ డెసిమల్ పాయింట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూసుకొని అలా కంబైన్ చేసిన దాన్ని మనం ఏం చేయాలంటే రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా మార్చుకోవాలి. అలా మార్చుకోవాలి అంటే నేను ఏం చేశానంటే ఇలా తీసుకుని నాకు ఫాల్స్ వచ్చింది కాబట్టి ఇదే కాన్సెప్ట్ ద్వారా చేస్తే నాకు రైట్ వస్తుంది అనమాట. అందుకని రౌండ్ ఆఫ్ అని తీసుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలి అంటే రౌండ్ ఆఫ్ అని తీసుకొని మనం ఏవైతే డెసిమల్ నెంబర్స్ తీసుకున్నామో ఆ 2 డెసిమల్ నెంబర్స్ తీసుకొని కామా పెట్టి దాని తర్వాత మనం కంపేర్ చేసే నెంబర్లో డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఒకటే ఉంది కాబట్టి అప్పుడు మనం ఏం చేసింటే ఇక్కడ మనం ఒకటే అని ఇచ్చేస్తాం అనమాట. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను అనమాట. అప్పుడు నాకు ఎంత వస్తుంది అనేది చూద్దాం అనుకున్నాను. అప్పుడు నాకు ఏమైంది అంటే అప్పుడు నాకు ఆ 2 సేమ్ అని ట్రూ అని రావడం అనేది జరిగింది. అంటే ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం 2 ఫ్లోటింగ్ నెంబర్స్ని కంబైన్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు చేయకూడదు అనమాట.
అలా చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా సాల్వ్ అనేది చేయాలన్నమాట. ఆ రౌండ్ ఆఫ్లో పక్కన డిజిట్ నెంబర్ కనుక ఇవ్వకపోతే మనకి ఏమైందంటే మనం తీసుకున్న నెంబర్లో ఏదైతే నియరెస్ట్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే మనకు రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే. ఇలా మనం ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి పైథాన్లో ప్రోగ్రామింగ్స్ అనేది రాయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఈ రోజు సెషన్లో చెప్పుకున్నదంతా కూడా మనం ఏం చేద్దామంటే ఒక్కసారి బ్రీఫ్గా సమ్మరైజ్ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఒక రియల్ టైమ్ టాస్క్ని కంప్లీట్ చేసేసుకొని మనం ఏం చేద్దామంటే సెషన్ని ఎండ్ అనేది చేసేసుకుందాం. ఓకే. దీంట్లో మనం ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనమాట. ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నానంటే రెండు ఫ్లోటింగ్ ద నెంబర్, అంటే ఒక ఫ్లోటింగ్ నెంబర్ని ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్, అంటే ఒక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ని మరొక ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ని మనం కంపేర్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటే వాల్యూ అనేది ఏమైందంటే డెరైవ్ అయ్యింది అని తెలుసుకున్నాం అనమాట. అందుకోసం రెండు ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నెంబర్ని కంబైన్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ ద్వారా కంబైన్ చేస్తాం. అదేంటిదంటే రౌండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఇలా అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయగలమంటే ఈజీగా ట్రిగర్ అవుట్ అనేది చేయగలం అనమాట. అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఈ రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసేటప్పుడు దీని మీద రెండు రూల్స్ ఉన్నాయి అనమాట. ఏం రూల్స్ ఉన్నాయంటే రౌండ్ ఆఫ్ అని పెట్టేసి ఒక ఫ్లోటింగ్ నెంబర్ ఇచ్చేసి అనమాట. రౌండ్ ఆఫ్ అని చెప్పేసి ఒక ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నెంబర్ అనేది ఇచ్చేసి అనమాట. ఏమని ఇచ్చానంటే 1.04 అని ఇచ్చేసి అనమాట. దాని పక్కన ఏమీ ఇవ్వకుండా కనుక చూస్తే ఈ ఫ్లోటింగ్ నెంబర్లో నియరెస్ట్ నెంబర్ని లొకేట్ చేసే నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది నాకు ఏమైందంటే అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అది ఎలా ప్రింట్ అయ్యిద్దో మీ అందరికీ కూడా ఏం చేశానంటే ఇందాక సెషన్లో చెప్పాను అనమాట. ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న డెసిమల్ పాయింట్లో రైట్ సైడ్ నుండి ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఒక్కొక్క క్యారెక్టర్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అలా చెక్ చేసేసేటప్పుడు ఏ నెంబర్ అయితే మోర్ దాన్ 5 కంటే ఎక్కువగా ఉంటుందో ఆ నెంబర్ని క్యాన్సిల్ చేసి దాని ముందులో ఉన్న నెంబర్కి ఏం చేస్తుందంటే +1 అనేది యాడ్ చేయడం అనేది చేస్తుంది. అలా చెక్ చేసుకుంటా మనం ఏదైతే డెసిమల్ పాయింట్ తర్వాత కావాలనుకుంటున్నామో అక్కడికి వచ్చి కంప్యూటర్ అనేది వితిన్ సెకండ్లో స్టాప్ చేస్తుంది. ఇప్పుడు నేనేమనుకున్నాను, ఇక్కడ నేనేం పెట్టలేదు, కామా పెట్టకుండా ఏమీ పెట్టలేదు. కామా ఏమీ పెట్టలేదంటే అక్కడ డిఫాల్ట్గా 0 తీసుకుంది. 0 అంటే ఏంటి దాని మీనింగు, ఈ పాయింట్ తర్వాత నాకు ఏ క్యారెక్టర్ వద్దు, ఆ పాయింట్ తర్వాత ఏది లేకుండా నాకు సాల్వ్ చేయరా బాబు అని చెప్పింది అనమాట. అలా సాల్వ్ చేయడం ద్వారా నాకు అవుట్పుట్లో ఈ వాల్యూకి ఎంత వస్తుంది అంటే 1 అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక మెథడ్. అలానే మనం ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ అని పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే అక్కడ ఒక నెంబర్ ఇచ్చామన్నమాట. ఏమని ఇచ్చామంటే ఒక ఫ్లోటింగ్ నెంబర్ ఇచ్చామన్నమాట. 1.43 కామా అని పెట్టేసి నేనేం చేశానంటే ఒక డిజిట్ అనేది ఇచ్చాను అనమాట. 1 అని ఇచ్చాను. అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తుందంటే మన ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నెంబర్ తీసుకుంటుంది, దానిలో డెసిమల్ పాయింట్ తర్వాత ఆ నంబర్ ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నెంబర్ని సాల్వ్ చేస్తే దానిలో వచ్చే వాల్యూలో ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ డిజిట్ని మాత్రం ఏం చేస్తుందంటే ప్రింట్ చేయడం అనేది చేస్తాం అనమాట. అలా చేయడానికి మనం ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ అని చెప్పి నంబర్ చెప్పి కామా చెప్పి దాని తర్వాత ఏం చేస్తామంటే ఆప్షనల్ డిజిట్, అంటే మనం డిజిట్ అనేది చెప్పడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ఫ్లోటింగ్ పాయింట్ నుండి అప్రాక్సిమేట్ వాల్యూని మనం ఏం చేస్తామంటే డెరైవ్ అనేది చేస్తారన్నమాట. ఓకేనా. ఇలా డెరైవ్ చేయడం ఎందుకు చేస్తారంటే మనం వేరొక ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నంబర్తో కంపేర్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్గా కనుక తీసుకున్నాం అనుకో ఆల్వేస్ ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఈ ఫ్లోటింగ్ పాయింట్ ఆఫ్ ద నెంబర్స్ని కనుక ఎడిషన్ చేసేటప్పుడు మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అన్ఎక్స్పెక్టెడ్ ద ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే రాకుండా మన కోడ్లో జాగ్రత్త పడ్డం అనేది చేస్తారన్నమాట. అందుకోసం మనం అందరం కూడా ఏం చేస్తామంటే ఈ రౌండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? నో సార్, నో డౌట్. ఓకేనా. రైట్ నో మనం ఏం చేద్దామంటే ఇంకొక కాన్సెప్ట్ని నేర్చుకున్నాం అన్నమాట. ఒక రియల్ టైప్ టికెట్ని తీసుకుందాం. ఆ టికెట్ అనేది సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోతాం. ఓకేనా. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటే వీటి గురించి ఒకసారి చూద్దాం. వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్?
Given a word W and an integer N. Write a program to print the character present at the index N in a word W. The అంటే first ఏంటి? line contains word W. మనకి ఒక వర్డ్ డబ్ల్యూ అనే ఒక వర్డ్ ఎన్ అనే దాంట్లో ఒక ఇంటీజర్ ఇచ్చాడంట సార్. సో మనకి డబ్ల్యూ అనే ఒక వార్డ్ ఇస్తారు, అలానే ఎన్ అనే ఒక వార్డ్ని తీసుకుంటాం అన్నమాట, ఇస్తారు. ఓకే, వాటి ఆధారంగా మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఏంటిది, మనం ఏదైతే ఎన్ అనేది తీసుకున్నామో దాన్ని ఏమంటారంటే ఇండెక్స్ అని పిలుస్తారు. ఆ ఇండెక్స్ని కనుక పెట్టామనుకో, వార్డులో డబ్ల్యూ అనే వార్డులో కనుక పెట్టామనుకో, ఆ నెంబర్ ఆ వార్డులో ఉన్న మనం ఎన్ అనే నెంబర్ ఏదైతే పెడతామో ఆ నెంబర్ అనేది మనకి ఏమవుతుందంటే ఆ పాయింట్ని తీసుకురావడం అనేది చేయాలన్నమాట. అంటే నాకు ఇది అర్థం కాలేదన్నమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకటి ఇచ్చారన్నమాట. ఆ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఏమని ఇచ్చారంటే ఎగ్జాంపుల్, వెన్ ద గివెన్ వార్డ్ డబ్ల్యూ, అంటే మనం ఒక డబ్ల్యూ అనే ఒక వార్డు, ఎన్ అనే ఒక వార్డు తీసుకొని ఆ రెండింటి ద్వారా మనం ఏం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలన్నమాట. అది ఎలా రాయాలి అంటే ఒక డబ్ల్యూ అనే ఒక వార్డు ఉందన్నమాట. ఆ వార్డులో మనం ఏం తీసుకున్నాం అంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనమాట. ఏ స్ట్రింగ్ తీసుకున్నామంటే చాక్లెట్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనమాట. అలానే ఒక ఇంటీజర్ తీసుకున్నాను అనమాట. ఆ ఇంటీజర్ వాల్యూ ఎంత తీసుకున్నా అంటే 2 అని తీసుకున్నాను అనమాట. అలా తీసుకోగలని నేను ఏం చేశానంటే ఇంటీజర్ 2 అని తీసుకున్నాను అనుకో, మనకు అప్పుడు కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, ఇండెక్సింగ్ పొజిషన్ అనేది ఇవ్వాలి అనుకో, కంప్యూటర్ అనేది ఏం చేస్తుంది, ఆ క్యారెక్టర్కి 0 నుండి చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుందా లేదా. అంటే మనం తీసుకున్న వార్డ్లో ఇండెక్సింగ్ పొజిషన్ కనుక చెప్పాలనుకో, ఫస్ట్ సి అనే క్యారెక్టర్ని ఏమని చెప్తుంది, 0 అని, 1 అని, 2 అని, తర్వాత క్యారెక్టర్ 3 అని, 4 అని అట్లా చెప్తా వెళ్తుందా లేదా. అలా మనం తీసుకుంటా వెళ్తున్నప్పుడు సెకండ్ ఇండెక్సింగ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ప్రజెంట్ అయిన క్యారెక్టర్ని నేను నా కోడ్లో నుండి తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలంటే నాకు ప్రోగ్రామ్ ఎలా రాస్తాము అనేది నా క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడే కనుక మీరు చూసారు, ఒక వార్డ్ తీసుకున్నాం, చాక్లెట్ అని తీసుకున్నాం, ఇంటీజర్ అనేది తీసుకున్నాం, నీకు నచ్చిన ఇంటీజర్ ఏదో ఒకటి తీసుకున్నాం. ఆ ఇంటీజర్ ఏమని తీసుకున్నాం అంటే 2 అని తీసుకున్నాం అనమాట, ఇంకొక వేరియబుల్లో. ఈ రెండింటిని కంపేర్ చేస్తే నాకేం కావాలి అంటే 2 అని చెప్పావు కాబట్టి నాకేం కావాలి, చాక్లెట్లో సెకండ్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ ఇండెక్స్ ఏది, ఓ. అంటే ఓ అనే క్యారెక్టర్ అనేది నాకేం కావాలంటే అవుట్పుట్లో నాకు ప్రింట్ అవ్వాలన్నమాట. ఎలా అంటే ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు చూడు, ఎలా అంటే సిమిలర్లీ అలానే నాకు ఏం ఇచ్చారంటే ఇక్కడ టేబుల్ కనుక తీసుకున్నాం అనుకో, ఆ టేబుల్లో క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ 1 కనుక అయింది అనుకో, అప్పుడు నాకు ఏం తీసుకున్నాను, టేబుల్ అని మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ టేబుల్లో క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ నేనేం చేశానంటే ఒక వార్డు టేబుల్ తీసుకున్నాను. దాంట్లో ఇండెక్స్ ఏమని తీసుకున్నాను అంటే 1 అని తీసుకున్నాను అనమాట. అప్పుడు నాకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవ్వాలి అంటే ఏ అనే క్యారెక్టర్ అనేది నాకు ప్రింట్ అవ్వాలన్నమాట. అలా ప్రింట్ అవ్వాలంటే మన ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది నాకు ఇచ్చాడనమాట. అలానే ఇన్పుట్లో ఇన్సైట్స్ కొన్ని ఇచ్చానమాట. ఏమని ఇచ్చాడంటే నేను ఒక చాక్లెట్ అని తీసుకున్నాను, ఒక నెంబర్ కూడా తీసుకోవాలన్నాను కదా, ఒక వార్డు తీసుకోవాలి, ఒక నెంబర్ తీసుకోవాలి. మనం ఏదైతే నెంబర్ పెట్టామో ఆ నెంబర్ తీసుకున్నామో ఆ వార్డులో ఉండి ఆ నెంబర్కి రిలేటెడ్గా ఉన్న ఇండెక్సింగ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అనేది నాకు రావాలి అని చెప్పాడు. సపోజ్ దట్ చాక్లెట్ అని తీసుకున్నాను, దాంట్లో 2 అనేది నెంబర్ తీసుకున్నాను. అంటే అప్పుడు నాకేం కావాలి ఆ వార్డ్ నుండి చాక్లెట్లో ఉన్న సెకండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఒక్క క్యారెక్టర్ నాకేం కావాలంటే అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలి. అలానే టేబుల్ అనే ఒక వార్డ్ తీసుకున్నాను, దాంట్లో ఇండెక్సింగ్ క్యారెక్టర్ ఏం తీసుకున్నాను అంటే 1 అని తీసుకున్నాను. అప్పుడు నాకు ఏం రావాలంటే ఇండెక్సింగ్ 1 అంటే ఏది, ఏ అనే క్యారెక్టర్ నాకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. ఇలా వచ్చేటట్లు నాకు ప్రోగ్రామ్ అనేది రాయండి అన్నాడు. అంటే మీరందరూ ఈ క్వశ్చన్ చూడగానే మీ అందరికీ కూడా ఏమర్థమైందంటే తలనొప్పిగా ఉందన్నమాట. అంటే ఏంటిది అంటే ఇది చాలా చాలా ఈజీ అనమాట. అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఇదంతా నాకు అర్థం కాలేదు కదా, ఇంత చదివాను నాకు అర్థం కాలేదు. అప్పుడు నేనంతా ఏం చేశాను, మీ అందరి కోసం ఒక షార్ట్ కట్గా ఒకసారి చెప్పేద్దాం అనమాట. ఏమని చెప్పాడంటే ఈ టాస్క్ని మీనింగ్ ఏం చెప్పాడంటే ఒక వార్డ్ అనేది ఒకటి తీసుకోవాలంట. వార్డ్ అనే ఒక నేమ్తో ఏం చేయమనంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో ఒక వాల్యూని ఏం చేయమనంటే స్టోర్ చేసుకోమన్నాడు. ఏ వాల్యూ స్టోర్ చేసుకున్నంటే ఏదో నీకు నచ్చింది ఏదో ఒక క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ అని తీసుకో. ఆ క్యారెక్టర్ చాకోలేట్ అని తీసుకున్నాను. ఓకే, అంటే నీకు నచ్చిన వాటి ఏదైనా తీసుకో. వాటిలో నువ్వేం చేయమన్నట్టే ఒక ఏదైతే ఉందో ఒక వాటిని స్టోర్ చేసుకోమన్నాడు. అలానే నీకు నచ్చిన నెంబర్ ఏదైనా తీసుకో, దాన్ని ఏం చేయమన్నాడంటే
ఆ నెంబర్ని కూడా నీకు ఏం చేయమనంటే ప్రోగ్రాంలో రాయమన్నాడు. ఎప్పుడైతే నువ్వు రాసావో ఈ నంబర్ అనేది ఏం చేస్తుందంటే ఈ వార్డుతో కంపేర్ చేయాలి. ఈ నంబర్ని ఈ వార్డుతో కంపేర్ చేసినప్పుడు ఈ నంబర్ని నువ్వు ఎలా తీసుకోవాలి అంటే ఇండెక్స్ నెంబర్గా తీసుకోవాలన్నమాట. ఈ నెంబర్ నువ్వు ఏమని ఊహించుకోవాలంటే ఇండెక్స్ నెంబర్గా తీసుకోవాలి. ఆ ఇండెక్స్ నెంబర్గా ఊహించుకోవడం ద్వారా నాకు ఏం కావాలంటే అవుట్పుట్ ఈ చాక్లెట్లో నుండి మనం చెక్ చేసుకుంటా అయితే ఇండెక్సింగ్ పొజిషన్ ఏదైతే ఉందో ఈ 2 అనే ఇండెక్సింగ్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుందో ఆ నెంబర్ నాకు ఏం చేయమన్నాడంటే ప్రింట్ అనేది చేయండి అని చెప్పాడు అనమాట. ఓకేనా? ఓకే. అలా ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తాను అనేది నాకు కావాల్సిన క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఓకే. అదే మా కళ్యాణ్ అనే అబ్బాయికి ఏం చెప్పానంటే టేబుల్ అనేది ఒకటి ఇచ్చారా, టేబుల్ అని ఒక వర్డ్ ఇచ్చానురా, దాంట్లో నాకు ఏం కావాలంటే ఇండెక్సింగ్ 1 అంటే ఇండెక్స్ 1 అనే క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింట్ చేయరా అని చెప్పాను. అప్పుడు మా వాడు ఎలా ప్రింట్ చేస్తాడు? ఒక టేబుల్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దాంట్లో నాకు ఏం కావాలంటే ఇండెక్సింగ్ ఆఫ్ 1 అనే ఇండెక్సింగ్ క్యారెక్టర్కి నాకు రిలేటెడ్గా ఉన్న స్ట్రింగ్ వాల్యూ ఏది అనేది ప్రింట్ చేయాలంటే ఎలా ప్రింట్ చేస్తాము? ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి వద్దామా? ఓకే. నేనేం చేశానంటే ఒక వార్డు తీసుకున్నాను అనమాట. ఆ వార్డులో ఏమని తీసుకున్నానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను? టేబుల్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దీనిలో నాకు ఏం కావాలనుకున్నానంటే ఫస్ట్ ఇండెక్సింగ్ పొజిషన్ ఉన్న క్యారెక్టర్ నాకు కావాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఎలా రాయాలి ప్రోగ్రామ్? ఫస్ట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఇండెక్సింగ్ క్యారెక్టర్ని మాత్రమే నేను అవుట్పుట్లో తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోగలం? యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు కదా. అంటే మనం తీసుకున్నదంతా ఏంటి? ఒక స్ట్రింగ్లో ఉండి ఒక్క క్యారెక్టర్ని మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే నేను ఏం చేశానంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే కంప్యూటర్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న స్ట్రింగ్కి నంబరింగ్ అనేది ఇస్తుంది అనమాట. దానిని ఏమని పిలుస్తారు? ఇండెక్సింగ్ నంబర్ అంటారని తెలుసు కదా మీకు. అప్పుడేమైంది? టీ అనేదాన్ని 0, ఏ అనేదాన్ని 1, బి అనేదాన్ని 2, ఎల్ అనేదాన్ని 3, ఈ అనేదాన్ని 4. మనం దేన్ని తెచ్చుకోవాలనుకుంటున్నాము? 1 అనేదాన్ని ఇండెక్సింగ్ తెచ్చుకోవాలనుకుంటున్నాము. అప్పుడు ఏమైంది? యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ని అప్లై చేశాను. అప్పుడు నాకేమైంది? ఏ అనే క్యారెక్టర్ వస్తుందా? అలా తెచ్చుకోవాలంటే నేనేం చేశాను? కోడ్ నేనేం చేశాను? అప్పుడు నేను కోడ్ ఏం రాశాను? అప్పుడు నేను కోడ్ ఏం రాయాలి? నాకేం కావాలి? పార్ట్. ఆ పార్ట్ తెచ్చుకోవాలనుకున్నాను. ఏది? ఇండెక్స్. ఫస్ట్ ఇండెక్స్ అనుకుంటున్నాను. ఓకే. దాన్ని మీన్స్ ఫస్ట్ ఇండెక్స్ తెచ్చుకోవాలనుకున్నాను. ఫస్ట్ అండర్స్కోర్ ఇండెక్స్ అని రాసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఏమని రాశాను? ఫస్ట్ ఇండెక్స్ తెచ్చుకోవాలనుకున్నాను. నేనేం చేశాను? అక్కడ వేరియబుల్ నేమ్ చెప్పాలి. వేరియబుల్ నేమ్ చెప్పి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో ఫస్ట్ ఇండెక్సింగ్ తెచ్చుకోవాలని నేను చేశాను 1 అని పెట్టాను. పెట్టేసి నేనేం చేశానంటే తర్వాత ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నాకు ఫస్ట్ ఇండెక్స్ ఒకటే తెచ్చుకోమంది. అప్పుడు నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే ఆ ఒక్క ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఒక్క ఇండెక్స్ అనేది రావడం అనేది జరిగిందన్నమాట, ఏ అనేది. అలానే ఇదే క్వశ్చన్ని వాడు ఎలా అడిగాడంటే ఇంకొంచెం ట్విస్టీగా అడిగాడు అనమాట. ఏమని అడిగాడంటే ఒక వార్డ్ అనేది ఏదో నీకు నచ్చిన వార్డులో ఒక స్ట్రింగ్ తీసుకోరా బాబు అని చెప్పాడు. అలానే ఇండెక్సింగ్ నంబర్, మనం ఇండెక్సింగ్ నంబర్ తీసుకున్నాం చూడు. ఈ కోడ్లో మనం ఏం చేసాము? ఇండెక్సింగ్ నంబర్ అని ఫస్ట్ ఇండెక్సింగ్ నంబర్ అని తీసుకున్నావు చూడు. ఆ ఇండెక్సింగ్ నంబర్ కూడా నువ్వు ఏదో ఒకటి తీసుకోవాలి, నీకు నచ్చింది. నువ్వు ఏదైతే ఇండెక్సింగ్ నంబర్ తీసుకున్నావో అది ఇండెక్సింగ్ నంబర్గా కన్సిడర్ చేసుకో. దానికి రిలేటెడ్గా ఉన్న వార్డ్లో ఉన్న క్యారెక్టర్ నాకు ప్రింట్ చెయ్యి అని చెప్పాడు అనమాట. అలా ప్రింట్ చేయాలి అంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తావు అనేసి నన్ను అడిగాడు అనమాట. ఓకేనా? అలా రాయాలి అంటే మనం ఏం చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? అలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం ఏం చేస్తామో చూద్దాం. ఓకేనా? అందుకోసం నేను ఏం చేశానంటే వార్డ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దేని ద్వారా తీసుకోవాలనుకున్నాడు? ఇన్పుట్ ద్వారా తీసుకోవాలనుకున్నాడు. ఇన్పుట్ ద్వారా ఏం తీసుకోవాలనుకున్నాడు? చాకోలేట్ అనే ఒక వార్డ్ తీసుకున్నాను. ఓకేనా? ఆ వార్డ్ని ఇన్పుట్ నుండి తీసుకుంటున్నాను కాబట్టి నేనేం చేయాలి? నా వేరియబుల్లో స్టోర్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి? ఇన్పుట్ ఆఫ్ అని పెట్టడం ద్వారా నాకు ఏమైందంటే నేను ఇక్కడ తీసుకున్న ఏదైతే వార్డ్ ఉందో ఆ వార్డ్ అంతా కూడా ఏమైందంటే నాకేమైంది అంటే నా వేరియబుల్ లోపల స్టోరేజ్ అయిపోయింది. ఓకేనా?
తెలుసు. అంటే మనకేం చెప్పాడు ఇన్పుట్లో, మనకి ఏం చేసేది ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలంటే మనం ఏం చేయాలి, ఇన్పుట్ ఫార్మాట్ని రీడ్ చేసుకోవాలి. ఆ ఇన్పుట్ ఫార్మాట్లో ఏమి ఇచ్చాడు చూద్దామా. ఇన్పుట్ ఫార్మాట్లో ఏం చేయమన్నాడు, ఫస్ట్ ఒక వర్డ్ తీసుకోవాలని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు, సెకండ్ ఇన్పుట్ ఫార్మాట్లో ఏం చేయాలి, ఇంటీజర్ అనేది తీసుకోవాలి, దాని నేమ్ అనేది n అని తీసుకోవాలని చెప్పాడు. దీంట్లో ఆ వర్డ్ని ఏం తీసుకోమన్నాడు, డబ్ల్యూగా తీసుకోమన్నాడు, తీసుకున్నాను. అలానే మనం రెండోది ఏం చేయాలి, ఒక నెంబర్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇన్పుట్ ఆధారంగా తీసుకోవాలి. అందుకోసం ఆ నెంబర్ని n అని తీసుకోమన్నాడు. కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తుంటే ఇంట్ ఆఫ్ అని పెట్టి ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను అనమాట. ఓకే, ఆ నెంబర్ ఎంత తీసుకున్నా అంటే సపోజ్ 2 అని తీసుకున్నాను అనమాట. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు క్వైరీ సాల్వ్ చేయమన్నాడు. ఏంటిదంటే దీని మీనింగ్ ఏంటిదంటే మనం ఏదైనా ఒక వర్డ్ కనుక తీసుకుంటే ఆ వర్డ్ని డబ్ల్యూ అనే నేమ్తో తీసుకో ప్రోగ్రామ్లో అని చెప్పాడు అనమాట. తర్వాత ఒక నెంబర్ తీసుకో అని చెప్పాడు. ఆ నెంబర్ని n అనే వేరియబుల్తో తీసుకో అని చెప్పాడు. నువ్వు తీసుకున్న నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండెక్స్గా అనుకో. నువ్వు తీసుకున్న నెంబర్ అనేది ఇండెక్స్గా అనుకో. ఆ ఇండెక్స్ ఆధారంగా నువ్వు తీసుకున్న వార్డులో ఉండి ఆ క్యారెక్టర్ ఏంటిది అనేది నాకు ఏం చేయమనంటే డిస్ప్లే అనేది చెయ్యి అన్నాడు అనమాట. అలా డిస్ప్లే చేయాలంటే అప్పుడు నేనేం చేస్తాను, ఎలా రాయాలి ప్రోగ్రామ్ అనేది అడిగాడు అనమాట. ఇప్పుడు నాకేం కావాలనుకున్నాను, 2 అనే నెంబర్ యొక్క ఇండెక్సింగ్ క్యారెక్టర్ని తీసుకుంది, ఒక చాక్లెట్ అని తీసుకున్నాను. దాంట్లో సెకండ్ ఇండెక్సింగ్ ఆఫ్ ద పొజిషన్ క్యారెక్టర్ కనుక నేను ప్రింట్ చేయాలనుకో అప్పుడు నేనేం చేస్తాను, అప్పుడు నేను ఎలా రాస్తాను ప్రోగ్రామ్, సెకండ్ నెంబర్ కదా, ప్రింట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేస్తాను, బార్డర్ రాసుకొని డబ్ల్యూ స్క్వేర్ బ్రేసెస్ అని పెట్టి దాంట్లో ఏం చేశాను 2 అని పెట్టగానే నాకు ఆ క్యారెక్టర్ వస్తుంది. నేను తీసుకున్న నెంబర్ ఏదో నాకు తెలియదు కదా, అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ n అని పెట్టాను. n అని పెట్టి నేను ఏం చేశానంటే ప్లేయర్ వన్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందంటే చాక్లెట్ అనే క్యారెక్టర్లో ఉన్న సెకండ్ ఇండెక్స్ ఏమైంది, ఓ, కాబట్టి ఓ అనేది వచ్చేసింది. అలానే నువ్వు ఏదైనా తీసుకో. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి టేబుల్ అని తీసుకున్నాను. అంటే ఒక వర్డ్ ఏం తీసుకున్నాను అంటే టేబుల్ అని తీసుకున్నాను. నంబర్ ఏం తీసుకున్నానంటే 1 అని తీసుకున్నాను. ఇప్పుడు నాకేం చేయమన్నానంటే నేను తీసుకున్న నంబర్ అనేది మనం తీసుకున్న వాటికి ఇండెక్సింగ్ పొజిషన్గా అవ్వాలి. ఆ ఇండెక్సింగ్ పొజిషన్ అయిన క్యారెక్టర్ని ప్రింట్ చేయాలని అని చెప్పగల నాకేమైంది, టేబుల్లో ఇండెక్సింగ్ 1 అంటే ఎంత ఏ అనేది ప్రింట్ అయిద్దో లేదో చూసాను. ఏమైంది, ప్రింట్ అయిపోయింది, వచ్చేసేసింది. అంటే నాకు ఇచ్చిన టాస్క్ అనేది ఏమైందంటే ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? సార్. ఓకేనా? ఓకే. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా కోడ్లో? ఓకేనా? అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్వైరీలో ఏమని చెప్పారంటే ఒక వార్డ్ అనేది ఇస్తారు, n అనేది ఇంటీజర్ అనేది ఇస్తారు. ఆ వార్డులో నుండి నువ్వేం చేయాలంటే నంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇండెక్స్గా ఊహించుకో. ఆ ఇండెక్సింగ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ నువ్వు ఏం చేయమనంటే వార్డులోండి తీసుకురా అని చెప్పాడు. అలా తీసుకురావాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తావు అని అడిగాడు అనమాట. అలా రాయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ అవుట్పుట్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? లేదు కదా? That's no. I have done for today's session. Thank you very much and have a great day and bye bye.